ముందే చెప్పాను మొన్న మన కంచెర్ల గ్రూప్ ఆయనకి మన రాజమండ్రి రామరాజు గారిని వచ్చి పూలగుత్యాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ సత్యనారాయణ వచ్చి పూలగుత్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సెల్వం గారు పూలగట్టు నుంచి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడాలని కోరుకుంటున్నాం. ముందుగా నాకు ఇచ్చిన అవకాశం కోరుతూ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ముందుగా మన అండి గారు కంచాల అచ్యుతరావు గారికి, అదేవిధంగా శ్రీఓ శంకర్ గారికి, అదేవిధంగా మా రంగయ్య గారికి, అందరూ ముందు పడుతుంది అందరూ కూడా హార్టీ వెల్కమ్ చెప్తున్నాను. ఎందుకంటే ముందుగా మన ఛానల్ కోసం చెప్పాను కూడా సార్ కోసం చెప్పాలి. ఎందుకంటే సార్తో దాదాపు నాకు ఒక 8 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. ఆయన సినీ ఇండస్ట్రీకి రాకముందు నుంచి కానీ ఆయన సోషల్ సర్వీస్ ఉపకార ట్రస్ట్ అని చెప్పి కూడా వైజాగ్లో చాలా ఫేమస్ ఉపకార ట్రస్ట్ అంటే. సో ఉపకార ట్రస్ట్ ద్వారా నిత్యం అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా దాదాపు 8 ఏళ్ళు బట్టి విశాఖలో అన్నదానం చేస్తున్న ఏకైక వ్యక్తి విశాఖ వాసు అందరికీ తెలిసిన వ్యక్తి కూడా అచ్యుతరావు గారి. తూర్పు నియోజకవర్గంలోని మొట్టమొదటిగా రాజకీయంగా చూస్తే ప్రజారాజ్యంలో మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు ప్రకటించిన మొట్టమొదటి అసెంబ్లీ సీట్ కూడా సార్. సో రాజకీయ పరంగా అనేక అనుభవం ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అండ్ ఆయనకి ముఖ్యంగా నాకు తెలిసిన వరకు ఆయన జర్నీలో చేసింది ఏదైతే బాగా పరిచిందో ఆయనకి జర్నలిజం అంటే ఇష్టం. మొదటగా ఆయన మార్కెటింగ్ ఫీల్డ్ ద్వారా జర్నలిజం అడుగుపెట్టి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్, సినీ ఇండస్ట్రీ లాంటి అనేక కార్యక్రమాలు బిజీ ఉన్నారు. కానీ ఆయన ఎప్పటికైనా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి, పత్రికా రంగంలో తనతో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆయన చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తూ ఇప్పటికీ ఆయన కళ నెరవేరే అవకాశం వచ్చింది. సో మనం మన టీం అంతా పూర్తి స్థాయిలో ఆయనకి సపోర్ట్గా చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛానల్గా అవతరించబోతుంది. పత్రికా రంగం కూడా మనసులో మాట చెప్పి కూడా ఆల్రెడీ మనం బ్యానర్లో చూస్తున్నాం. సో దాని గురించి సేవా కార్యక్రమాలు కాకుండా అటు సినీ పరంగా చూస్తే ఆల్రెడీ తారల అబ్బాయికి ఉపేంద్ర గారు అడ్డా అని చెప్పి కూడా గత ఏడాది రిలీజ్ అయ్యి మంచి టాక్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 8 సినిమాలు మొత్తం కలిపి తార నిర్మాణం 12 సినిమాలు జరుగుతున్నాయి. నాకు తెలిసిన వరకు సార్ 12 సినిమాలు జరుగుతున్నాయి. త్వరలో ఇంకో సినిమా కూడా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అదే వీటిలో సార్ ఫ్యూచర్ ఏ విధంగా చేయబోతున్నారు, మీడియా రంగంలో సంబంధించిన ఛానల్ కానీ అనౌన్స్ చేయబోతున్నారు. ప్రధానంగా మన ఛానల్ పరంగా చూస్తే క్వాలిటీ కూడా కనిపిస్తుంది. ఏ విధంగా శాటిలైట్ ఛానల్ రీతిగా అన్ని రకాల సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా ఛానల్ మాత్రం అవుట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పేపర్ కూడా పూర్తి స్థాయిలో వృత్తపత్రిక జీవిగా కూడా ఆయన కొత్తగా ప్రారంభించబోతున్నారు. క్వాలిటీ కానీ ఛానల్ కానీ. సో ఇట్లాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనకు టాలెంట్ని మనం చూపిస్తే ఖచ్చితంగా మనకుంటే ఒక స్టాండర్డ్ ఉండబోతుంది. ఎందుకంటే సార్తో నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం, దాదాపు 8 ఏళ్ళు. ఆయన మనస్తత్వం కానీ ఆయన పనిచేసే వారిని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు, పనిచేసే వారిని ఏ విధంగా మంచిగా సపోర్ట్ చేస్తారు, వ్యక్తిగతంగా నేను ఆయనతో ట్రావెల్ చేస్తాను. అంటే ఈ రంగం కాదు టాలెంట్ నాకు పరిచయం. సో ఆ అనుభవం ఆ నమ్ముకుంటూ దాంతో పాటు నేను చేయడానికి సిద్ధమైనప్పుడు మంచి వాళ్ళు మంచి యంగ్స్టర్స్ కావాలి, మనం కష్టపడాలంటే అందరినీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబోతుంది. మనం కష్టపడి ఈ ప్లాట్ఫామ్ మనం ఏదైతే రంగంలో ఉన్నామో నేను ఏ విధంగా నమ్మను, ఖచ్చితంగా మీరు అందరూ నమ్మారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మనకి ఒక అవకాశం గవర్నమెంట్ ఇచ్చిన అవకాశం అన్నట్టుగా ఖచ్చితంగా మన ప్లాట్ఫామ్ కాబోతుంది. ఖచ్చితంగా మనం కష్టపడి మనం చేస్తే
ఆయన ఏ విధంగా మనం చూసుకుంటారు, ఆయన నమ్మిన వాళ్ళని ఏ విధంగా సపోర్ట్ చేస్తారో వ్యక్తిగతంగా నాకు తెలుసు. సో అలాగే ఆయనతో వ్యక్తిగతంగా పనిచేసే వాళ్ళు కావచ్చు, ట్రస్ట్లో కావచ్చు, సినిమా పరం కావచ్చు, ఆయన రాజకీయంగా కావచ్చు, నిత్యం ఆయన వెనకాల ఉండేవారు కూడా ఆయన ఏ విధంగా 24 hours సర్వీస్ చేస్తారో నాకు తెలుసు. సో అలాగే మనం కుటుంబ సభ్యులు ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా ఆయన ఫుల్ టైం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనం ఏం చేస్తుంది అవుట్పుట్ మనం ఏ విధంగా కష్టపడాలి, ఛానల్ సంబంధించి పేపర్ సంబంధించి దాని అవుట్పుట్ ఇవ్వాలంటే మనం ఏ విధంగా చేయాలి, అది మనం ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి ఎనీ టైం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆలోచించే చాలా డిఫరెంట్ ఉన్నారు. నేను ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, పెద్ద స్థాయికి తిరిగి వెళ్ళాలి, దాని వెనకాడికి వేయడం ఖచ్చితంగా. ఎందుకంటే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి క్వాలిటీ పరంగా. కానీ సినిమాలో ఆ మొదటి సినిమానే పేపర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఆ ఉపంది అర్థ సినిమా ఎక్స్ట్రా చూసిన ఓటింగ్ అంటే పబ్లిసిటీకి వెనకాల లేదు, డబ్బులు కూడా వెనకాల లేదు. సో అదే స్థానాలు ఖచ్చితంగా నేను ప్లాట్ఫామ్ ముందు తీసుకెళ్ళాలని చెప్పి ఒకేసారి ఓటీటీ యాప్ కూడా స్టార్ట్ చేస్తాను. మొబైల్ యాప్ వెయిట్ న్యూస్ లాగా ప్రింట్ మీడియా మనసులో మాట టీవీ ఛానల్ కూడా ఒక ఛానల్ కాకుండా చాలా ఛానల్ స్టార్ట్ చేస్తాను మొత్తాన్ని కూడా. సో ఖచ్చితంగా మనం మంచి ప్లాట్ఫామ్ ఆయన మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని నమ్ముకొని మనం కష్టపడి మన టాలెంట్ చూపిస్తే ఖచ్చితంగా ఇది అభివృద్ధి చేసేది నమ్మకం నాకు ఉంది. సో ఏదైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెట్టు అవ్వాలంటే ఫలాలు. సో విత్తనం అనేది చాలా కీలకం. సో ఆ ఫలాన్ని మనం అందాలంటే మన కష్టపడదు కీలకం. సో ఆ కీలకంగా మనం పనిచేసి ఖచ్చితంగా మనం చాలా పురోగతి కానీ కష్టపడి మంచి డెవలప్ అంటే మనం తన ప్రణాళిక ప్రకారంగా మనం చేస్తే ఖచ్చితంగా ఆయన మనం సపోర్ట్ చేస్తారు. కాబట్టి మనం ఏదైతే ఆయన మనపై నమ్మకం పెట్టుకొని మనం ఏ విధంగా ఇక్కడికి ఆహ్వానించాలి దాన్ని సక్సెస్ చేసేట్టుగా మనందరూ ముందడి వేస్తే ఖచ్చితంగా మనం స్థాయికి వెళ్తాం అని నమ్మకం. దాన్ని అవకాశం కూడా నేను ట్యాక్ చెప్తాను మొత్తం చేయడం కూడా ఖచ్చితంగా మేమంతా కూడా మీ నమ్మకాన్ని ఎక్కడ డౌన్ చేయను. మీ నమ్మకాన్ని మాత్రం ట్రిపుల్లెట్టే ఉంటుంది. నాకు అది మీకు హామీ ఇస్తాను. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు. మీ అనుభవాన్ని మా మిత్రులందరికీ క్షుణ్ణంగా చెప్పినందుకు మీకు మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు మన సంస్థకి సీఈఓగా పనిచేసినటువంటి శంకర్ నాయుడు గారి గురించి ఒక్క 2 ముక్కలు మాట్లాడు. ఈయన సూపుకి చాలా మెత్తని వ్యక్తి, పనికి చాలా సురుకైన శక్తి. ఈయన సార్కి ఇప్పుడు ప్రసాద్ గారిని అలాగైతే కొంతమందిని చూసుకొని ఈయన నా సంస్థలో ఈయన పనిచేసి ఈ సంస్థకి బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చేశారు. అలాగే సీఓ గారిని కూడా ఆయన చాలా మందితో మాట్లాడి చివరికి మన శంకర్ నాయుడు గారిని సెలెక్ట్ చేసుకొని ఆయన సార్కి ఆయన కూడా మంచి చాలా రోజుల నుండి తెలిసిన వ్యక్తి. ఆయన పని గురించి తెలుసు, ఆయన శక్తి గురించి తెలుసు. ఈయన కూడా లక్ష్మీ మిట్టల్ కంపెనీలో 6 సంవత్సరాల్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేశారు. అలాగే విజయనగరం కోర్ట్ సిటీలో జిఎంగా పనిచేశారు. అలాగే గోల్డ్ మైనింగ్ సీనియర్ జిఎంగా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో పనిచేశారు. ఇక్కడ ముఖ్యమైన కొన్ని చెప్పాను, అన్ని ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన గురించి ఇంకొక మాట ఏంటంటే, ఒక పాయింట్ చెప్తే 20 పేజీల డాక్యుమెంట్ తయారు చేయగలిగిన శక్తి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఆ విషయం చెప్పాను, సీఈఓ ఉండవలసినటువంటి శక్తి ఏంటంటే డాక్యుమెంటేషన్. మనం ఒక ముక్కలో చెప్తే కంపెనీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ పేపర్ మీద పెట్టి దాన్ని కంప్యూటర్లో ఇచ్చేసి ఒక ఫైల్ పుటప్ చేయడంలో ఆయనే సత్యం. అలాంటి వ్యక్తి మనందరికీ సీఈఓగా దొరకడం అనేది ఆ సంస్థలో ఆయన కలకాలం పనిచేయాలని, ఆయన చెప్తున్నంత వరకు ఆ కంపెనీకి సహకరించాలని మనందరం కోరుతూ ఆయన్ని ఉన్న అనుభవాన్ని మన కంపెనీ గురించి, మీ గురించి, మా గురించి, అందరి గురించి 4 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాం. హలో, కంచర్ల మీడియా
ప్రముఖులు, తర్వాత మన అంచర్ నక్షత్రరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన జిఎం రంగనాయుడు గారికి, అలాగే నా మిత్రుడు ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాము. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ తెలియజేస్తున్నాను. అందరూ ముఖ్యంగా ఎదురు చూసేది కంపెనీ నాకేం చేస్తుంది, కంపెనీ పాలసీ ఏంటి, కంపెనీ మనకు ఏ విధంగా అండగా నిల్చుంటుంది, కంపెనీతో మనం ఎంతకాలం మనం జర్నీ చేయగలం, కంపెనీ అసలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో ఈరోజు మనకి కంపెనీలో ఉన్న పాలసీస్ మనకి అన్నీ కూడా ఇప్పుడున్న పేపర్లు ఈనాడు కానీ, సాక్షి కానీ, ఆంధ్రజ్యోతి కానీ, మీరు ఏ పేపర్తో తీసుకున్నా దాని పాలసీస్గా దానికి ఉన్న వెల్ఫేర్గా అధిగమించి ఈ పాలసీస్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది కూడా మీకు త్వరలోనే ఈ మార్చి 15కి మన బుక్లెట్స్ రెడీ చేస్తున్నాం. ప్రింటింగ్ ప్రతి ఒక్క స్టాఫ్ రిపోర్ట్లో కూడా మనకు ఆ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉన్న ప్రముఖ 4 అంశాలు: 1 నా కెరీర్ ఏంటి, 2 నా కుటుంబం పరిస్థితి ఏంటి, 3 నేను ఎంత సంపాదించగలను, 4 నేను నా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ 4 అంశాలు ప్రథమంగా తీసుకొని పాలసీస్ చేయడం పడింది. ఎందుకంటే మనతో పాటు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను డబ్బు సంపాదించాలి, రేపు నా కెరీర్ కూడా అదే విధంగా డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పాలసీస్ అనేసి రెడీ చేసి పెట్టామన్నమాట. దీంట్లో ప్రధానంగా మనం మెడికల్ పాలసీ, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మీకు ఏ పత్రిక కానీ ఏ టీవీ కానీ ఎవరితో ఎవరు, దాంట్లో మనకి ఇన్సూరెన్స్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 3 కూడా కట్టడం జరిగింది. దానికి కూడా మనం ఏ విధంగా ఎవరికి వస్తుంది ఏంటి అనేది మీకు ప్రతిదీ బుక్లో క్షుణ్ణంగా రాయబడుతుంది. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక ఏమంటారంటే ప్రొటెక్షన్, ఒక ధైర్యం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక విలేకరు కానీ ఎవరు కానీ బయటకు వెళ్ళినా ఏమైనా ఒక యాక్సిడెంట్ అయినా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకోరు కూడా. కానీ మన కల్చర్లో మీరు అలా కాదు, అన్ని విధాలుగా క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు ఈ ప్రస్తుతానికి ఉన్న ప్రపంచం జరుగుతున్న సినారియోలు కూడా ప్రకటనలు తీసుకొని అలా కాదు. మన మిత్రులు మీరు మనకు ఎంప్లాయీసే కాదు, మీరు మనతో పాటు కూడా భాగస్వాములే. ఏ పొద్దున మన వల్ల ఉంటామో అలాగే ఆ మీడియా మిత్రులు కానివ్వండి, కంపెనీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా అదే మనతో పాటు కూడా డెవలప్ అవ్వాలి. అవ్వాలంటే ఏం కావాలి? మనలో మనకి ఒక నమ్మకం అనేది ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి. తర్వాత ఇంకా భిన్నమైన పాలసీస్, తర్వాత దీంట్లో వెహికల్ పాలసీస్ ఉన్నాయి. తర్వాత శాలరీస్ అనేది కొన్ని కేటగిరీస్ వరకు శాలరీస్ కూడా దాన్ని నిర్ణయించబడింది. దానికి ప్రతి కూడా మీకు స్టాఫ్ రిపోర్టర్స్ కానీ మీకు అందరూ టీంలో తెలియజేస్తారు. ఎందుకంటే పాలసీస్ ఒకసారి మీరు చూసిన తర్వాత కూడా మీకు అనిపిస్తుంది ఇంత మంచి పాలసీ ఇచ్చిందా కంపెనీ అని. అది కూడా త్వరలోనే ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో కట్టడం జరుగుతుంది. మీ అందరూ చూస్తారు. చూసిన తర్వాత అప్పుడు మీకున్న మీ అందరూ కూడా మీరు తెలియజేస్తారు. కన్సల్టింగ్ మీడియా సంస్థ అనేది ఎలా పనిచేస్తుంది, ఎలాగ ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా మీ అందరూ కూడా పాలసీస్ అనేది కూడా త్వరలోనే మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ లో తెలుగు పెద్దోడై తనకు తాను నేను ఒకరిని ఈ రాష్ట్రంలో అని అనిపించుకున్నటువంటి మన సీనియర్ జర్నలిస్టు, మన కల్చర్ గ్రూప్ కి
GM గా పనిచేసినటువంటి రంగనాయకులు గారి గురించి ఇది అందరికీ తెలుసు. ఆయన్ని మన అందరిని ఉద్దేశించి కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన కూడా ఎక్కడెక్కడ చేశారో, ఏ పత్రికలు చేశారో అన్నది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన కష్టపడినటువంటి వాడు. నేను నా అంతటగా నేను ఆయనలో తెలుసుకున్నది ఏంటంటే, ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. కొన్ని పేరు చెప్తాను. నెల్లూరు సీతారామరాజు గారు, నిమ్మకాయల రంగనాథన్ గారు. వాళ్ళ స్థాయికి తగినటువంటి వయసు లేకపోయినా వాళ్ళ స్థాయికి తగినటువంటి ఆలోచన గల జర్నలిస్ట్ మనకు దొరకడం, మన గ్రూపులో ఉండడం అందరికీ ఆనందకరం. ఆయన విషయాన్ని పంచుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా మీ అందరికీ కూడా జర్నలిస్టుల శ్రేయోభిలాషిగా పేరొందినటువంటి కంచెర్ల మీడియా అధినేత శ్రీ కంచెర్ల అచ్యుతరావు గారి ఆధ్వర్యంలో నడపడుతున్నటువంటి కంచెర్ల మీడియా గ్రూపులోకి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన జర్నలిస్టులు అంటే మనంతా జర్నలిస్టులుగా మన గురించి కొత్తగా మనం చెప్పుకోవడానికి ఏముండదు. ఏదో ఒక తపన, ఏదో చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి, మంచి చెడుని విశ్లేషించాలి, సరైన మార్గనిర్దేశం చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతిరోజు మన చేతికి పని పెడుతూనే ఉంటాం. ఆ సమయంలో మన ఆకలి బాధలు కానీ, మన ఇంట్లో సమస్యలు కానీ వేడి గురించి పట్టించుకోము, అవి మనకి అర్థం కావు. ఆ టైంలో గుర్తు కూడా రావు. మన సమస్యని పత్రిక ద్వారా లేదా ఒక ఛానల్ ద్వారా బయటకు తీసుకొచ్చామా, అంటే వెలుగులోకి తీసుకొచ్చామా, దానికి ఉదయాన్నే దానికి వచ్చే స్పందన చూసి మురిసిపోవడం, అదే సగం మన ఆకలిని కూడా చంపేస్తుంటది. అంటే ఆకలి కూడా అవడం అన్నమాట. ఇంకా సో పొద్దున్నే వచ్చిన స్పందన చూసి ఓకే బాగుంది, మన గురించి 10 మంది అనుకుంటున్నారు, మన వార్తను చూసి నలుగురు స్పందిస్తున్నారు అని. సో ఈ భ్రమలోనే మన కాలం అంతా వెళ్ళిపోతుంటది. కానీ మన మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది అన్న విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం. ఈలోపు సగం జీవితం అయిపోతుంది. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా అంటే పత్రికలు కానీ ఛానల్స్ కానీ అనేకం వచ్చినాయి. వందలు కూడా కాదు, వేల సంఖ్యలో వచ్చాయి. ఎవరు ఏ ఛానల్లో ఏ పత్రికల్లో పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి మనకు వారం పట్టింది. ఎందుకంటే ఇవాళ ఉన్న వాళ్ళు రేపు ఇంకో దేంట్లో ఉంటున్నారో తెలియదు. లేదు కొంచెం స్టామినా వచ్చిందంటే సొంతంగా ఛానల్స్ పెట్టుకోవడం అనేది అలవాటు అవుతుంది. సో తర్వాత కొన్ని రోజులు చేస్తారు. తర్వాత అంటే వాళ్ళకుండే భ్రమ ఎలా ఉంటుందంటే, మనం పత్రికలో చేస్తున్నప్పుడు ఆల్రెడీ ప్రాచుర్యం పొందినటువంటి ఛానల్స్లో కానీ పత్రికలో కానీ పనిచేస్తున్నప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తాం. సో మనకి ఆ పర్టికులర్ ఛానల్ కానీ పత్రిక కానీ ఉంది కాబట్టి మనకి గుర్తింపు ఉంది. దాని నుంచి మనకి మార్కెట్లో విలువ ఉంటుంది, దాని నుంచి మనకి యాడ్స్ రెవెన్యూ వస్తుంది అన్న విషయాన్ని మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. మనం వెళ్ళాం కాబట్టే వచ్చింది, మనం చెప్పాం కాబట్టి వచ్చింది, మనం వార్త రాశాం కాబట్టి వచ్చింది అని చెప్పేసి అని కొంతమంది ఎక్కువ మంది కూడా ఆ భ్రమలో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ భ్రమలో నుంచి సొంత ఛానల్ సొంత పత్రిక పెట్టుకొని ఒక 5-6 నెలలు సంవత్సరం గడిపిన తర్వాత అప్పుడు పత్రిక సినిమా కష్టాలాగా పత్రికా కష్టాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. దాని మెయింటెనెన్స్ చూసుకోవడం కానీ, అంటే కనీసం పీడిఎఫ్ తీయాలన్నా లేదంటే కనీసం మినిమం ప్రింట్ కాపీలు ఐఎన్పిఆర్లో వాటి ఆఫీసులకి టీపీఆర్ ఆఫీసులో ఇవ్వాలన్నా వాటికి మినిమం మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. ఆఫీస్ ఒకటి కావాల్సి వస్తుంది, ఆఫీస్ రెంట్ కట్టాలి. సో ఇవన్నీ రావడానికి చాలా కష్టం అవుతుంది. ఇది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంగా అనుభవించిన అనుభూతి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో
పెద్ద మీడియాలో చెప్తున్న కొన్ని వాళ్ళే సొంతంగా పత్రికని నడపలేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేస్తున్నారు. సొంత రిస్క్ తీసుకోలేని పరిస్థితి వాళ్ళు. ఎంప్లాయీస్ ని సాధ్యమైనంత వరకు మన కోవిడ్ వంక చూపించారు, కానీ సాధ్యమైనంత వరకు చాలా మందిని తగ్గించుకున్నారు. ఏ కొద్ది మందికో వాళ్ళ స్టాఫ్ గా తీసుకొని వాళ్ళకి మాత్రమే జీతాలు ఇవ్వడం కానీ లేదంటే మినిమం మెయింటెనెన్స్ ఏదైనా ఉంటే అవి ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఈరోజు శాలరీస్ లేవు. అందరూ కూడా సహజంగా చెప్పేది ఏంటంటే, మేము అంటే మన పత్రికలో పనిచేస్తున్నాం కాబట్టి యాడ్స్ రెవెన్యూ మీరే జనరేట్ చేసుకోండి, దాంట్లో వచ్చే కమిషన్ తీసుకోండి, ఇది స్లోగన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సాధారణ జర్నలిస్టు ఏం చేయగలుగుతారు? ఎన్ని రోజులు అని చెప్పేసి సమాజం మీద బతికేటువంటి అదే కదా ఒక రకంగా. సో అది చాలా కష్టం. సో మన వ్యక్తిగతంగా మన ఒక్కరి అయితే మనకి వచ్చే ప్రాబ్లం ఉండదు, పెద్దగా ఖర్చులు ఉండవు కాబట్టి. కానీ మనకంటూ ఒక కుటుంబం ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఉండే ఖర్చులు ఇవన్నీ వేరే ఎవరు కూడా తీర్చరు. అవి ఖచ్చితంగా మనమే చేయాల్సిందే. సో అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యల్ని చాలా దగ్గరగా చూసినటువంటి మన కంచెర్ల అచ్యుతరావు గారు, మన ఎండి గారు, జర్నలిస్టులకి ఒక ఛానల్ అంటే నేనంటూ ఒక పత్రికా ఛానల్ పెడితే ఖచ్చితంగా వాళ్ళందరికీ జీతాలు ఇస్తాను, వాళ్ళకి కనీస భరోసాగా ఒక ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా కానీ లేదంటే ప్రమాద బీమాతో పాటు ఒక యాక్సిడెంటల్ పాలసీ అంటే యాక్సిడెంట్ కాదు హెల్త్ పాలసీ. సో ఇలాంటి ఇచ్చేసి మినిమం భరోసా, ఎందుకంటే పొద్దున్నేస్తే మనం బయటే ఉంటాం, సాయంత్రం ఏ టైంలో ఇంటికి వెళ్తామో తెలియదు. అలాంటి ప్రయాణంలో మనకి ఆ భరోసా అనేది మన కుటుంబ సభ్యులకి చాలా అవసరం. సో అలాంటి నేను కల్పిస్తాను. ఆ తర్వాత కూడా అనేక రకాల బెనిఫిట్స్ ఇవ్వడానికి నేను ముందుకు వస్తానని చెప్పేసి అన్నాను. గట్టిగా ఆ హామీ ఇచ్చిన 6 నెలల లోపే ఛానల్ పెట్టేశారు, పత్రిక కూడా పెట్టేశారు. ఆర్ఎన్ఏ వచ్చిన తర్వాత కానీ మాకు తెలియలేదు. సో ఇంత ఫాస్ట్ అంటే కమిట్మెంట్ ఒక సభలో మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హామీలు ఇవ్వడం అనేది సహజం, వింటుంటాం. తర్వాత ఎప్పుడు చేస్తారో ఎవరు చేస్తారో తెలియదు. సో అలాంటిది ఆయన మాట అంటమే కాదు, చేసి చూపించారు. ఆర్ఎన్ఏ వచ్చేసింది, ఛానల్స్ స్టార్ట్ అయింది. ఒక ఛానల్ కాదు 6 ఛానల్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని ఛానల్స్ క్రియేట్ చేసి దాదాపు ప్రజెంట్ 10 ఛానల్స్ వస్తున్నాయి. దానికంటూ ఒక యాప్ క్రియేట్ చేయడం, దానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఒక నెట్వర్క్తో కనెక్ట్ అయ్యడం. సో ఇలాంటివన్నీ కూడా విత్ ఇన్ డేస్లోనే కంప్లీట్ చేసుకొని, ఇదిగోండి నా వ్యూహం ఇది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేస్తాను, దానికి మీరందరూ సహకరించి మీరందరూ కూడా తోడు వస్తే మనం ఇంకా బాగా ఎక్కువగా చేద్దాము. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా మన పత్రిక వెళ్ళేటట్టుగా, మన ఛానల్స్ వెళ్ళేటట్టుగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసాడు. ఈ కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు పత్రిక మనం చూస్తుంటాం, ఒక పత్రికలో ఒక వార్త మన ఏరియా అంటే ఏరియా వైజ్గా విడిపోయింది కాలేదు, కొన్ని జిల్లాల వైజ్గా, కొన్ని ఏమో మండలాల వైజ్గా. సో ఒక మండలంలో వచ్చిన వార్త ఇంకో మండలంలో వాళ్ళకి తెలియదు, ఒక జోన్లో వచ్చిన వాళ్ళకి ఇంకో జోన్లో వార్త తెలియదు. చిన్న పత్రికలు అయితే కొన్ని వార్తలు వస్తాయి కానీ అన్ని వార్తలు రావు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన పత్రికని చూసేవాళ్ళు విజయనగరంలో చూసినా, అటు కరీంనగర్లో చూసినా, ఢిల్లీలో చూసినా అదే పేపరు, అవే పేజీలు, అవే వార్తలు అన్ని చోట్ల చూడాలి అనేది సార్ యొక్క మోటో. అసలు అది నిజానికి ఊహించడానికి కానీ, అది ప్రాక్టికల్ గా కానీ చాలా కష్టమైన పని. నిజానికి మనకున్న జర్నలిజంలో మనకున్న అవగాహన మేరకు చాలా కష్టమైన పని. కానీ ఎందుకు చేయకూడదు, చేద్దాం. మనం ఇక్కడ జరిగే విషయాలు ఢిల్లీలో ఉండే తెలుగు వాళ్ళకి ఎందుకు తెలియకూడదు? ఢిల్లీ వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, మన ఆంధ్రాలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుందని. సో అలానే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ ఏం జరుగుతుందో మనం కూడా తెలుసుకోవాలని అనుకుంటాం కదా ఇక్కడ ఉండి. సో ఎప్పుడు ఈ రాజకీయ రంగంలో కులం కొట్టాట్లు ఈ రభస తప్ప
మిగతా దేశంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలియట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన పత్రిక పేపర్లు పేజీలు ఎన్నైనా కానీ 24 అనుకున్నాం ఫస్ట్ లో, తర్వాత అది 32 దాకా కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అన్ని ఏరియాల నుంచి అన్ని వార్తలు కవర్ కావాలి. వాటితో పాటు సినిమా ఉండాలి, బిజినెస్ ఉండాలి, అంటే బిజినెస్ న్యూస్, అలాగే మన క్లాస్మేట్స్ కానీ, అలాగే విద్యకి సంబంధించినవి కానీ, మహిళలకు సంబంధించినవి కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ కానీ, సో ఇలా వైద్యం గురించి కానీ, ఇలా అనేక అంశాల మీద వార్తలు, పలు కథనాలు కూడా డైలీ ప్రచురించి అందరికీ అవసరమయ్యే విధంగా, అందరి అవసరాలను తీర్చే విధంగా పత్రికని తీర్చిదిద్దాలి, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ చేసి అందించాలి అని చెప్పేసి ఒక భారీ లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నారు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఎలాంటి జర్నలిస్టులు కావాలో మీకు తెలియదు కాదు. సో మంచి మంచి డైలీ కథనాలు రాసే వాళ్ళు ఉండాలి. అంటే ఒక పత్రిక 32 పేజీలు నిండాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క పేపర్లో 10 నుంచి 15 వార్తలు వస్తాయి. స్పెషల్ ప్రత్యేక కథనాలు అంటే కనీసం 1, 2 లేదా 3 కథనాలు ఒక పేజీ నిండడానికి. అలాంటిది 32 పేజీలు నిండాలంటే ఎన్ని వార్తలు కావాలి, ఎంతమంది స్టాఫ్ కావాలి, ఎంతమంది స్టోరీలు రాయాలి. సో దానికోసం ముందుగా ప్రతి జిల్లాకి ఒక స్టాఫర్ని నియమించుకొని ఆ స్టాఫర్ ద్వారా ముందు ప్రధానమైన వార్తలన్నింటినీ కూడా మనం సేకరించి, ఆ తర్వాత మీ ద్వారా, ఎందుకంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండవుగా, మీ స్టాఫర్ ద్వారానే జిల్లాలో కొత్త జిల్లాలకు సంబంధించి మన నియోజకవర్గాలు ఏదైతే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్కరు తీసుకొని వాళ్ళ ద్వారా ఇంకొంత లోతుగా న్యూస్ తీసుకొని డౌన్ టు అంటే కింద నుంచి కూడా అన్ని వార్తలు రావాలి. క్షేత్ర స్థాయిలో ఉండే వార్తలు కూడా అన్ని కూడా వీటన్నిటిని మంచిగా నీట్గా అందంగా ఆకర్షణీయంగా పత్రిక తీర్చిదిద్ది రెగ్యులర్ గా ప్రింటింగ్ ఇచ్చేసి అందరికీ అందించేసి, ఈ పత్రిక చదివితే చాలు, ఏ పత్రిక కూడా చూడాల్సిన అవసరం లేదు, అన్ని వార్తలు దీంట్లోనే ఉంటాయి, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి మనకి మినిమం వార్తలు దీంట్లో వస్తున్నాయి, మనం అన్ని రకాల విషయాలు తెలుసుకోవడానికి ఈ మనసులో మాట పత్రిక చదివితే చాలు అనిపించేంతగా ప్రేక్షకులు పాఠకులందరూ కూడా భావించేలా వాళ్ళందరూ అనుకున్నది నిజానికి దాన్ని ఏదైతే ఎండి గారు ఆలోచించారో దాన్ని మనం సాధించడానికి మనం అంతా కూడా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే చేస్తే తెలుగు రాష్ట్రాలలో కాదు దేశంలోనే ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయింది ప్రింటింగ్. ఎందుకంటే మెయిన్ పేజెస్ ఒక 8 ప్రధాన పత్రికలు ఏదైనా 8 పేజెస్ మెయిన్ ప్రధాన న్యూస్ ఇస్తే రిమైనింగ్ ఒక 4 పేజీలు ఒక జోన్ కి సంబంధించి లేదా ఒక డివిజన్ కి సంబంధించింది, లేదు అంటే ఒక కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇస్తున్నారు. సో అన్ని పేపర్లు అన్ని చోట్లకి వెళ్ళడం లేదు, కానీ ఇక్కడ అన్ని పేపర్లు అన్ని చోట్లకి వెళ్తాయి. అదే ఇక్కడ ప్రత్యేకం. ఈ పత్రిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క మీడియా రంగంలో ఇది ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. సో దానికోసం మనందరం కూడా కృషి చేద్దాం. అందుకోసం మంచి మంచి సీనియర్ జర్నలిస్టులు కూడా మనం ఎంచుకొని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఛానల్స్ కూడా మనకి మీరు చూస్తూనే ఉన్నారు, ఈరోజు లైవ్ వస్తుంది. సో మన టీవీ న్యూస్ కానీ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా మీరు 24 అవర్స్ మీరు యాప్ ప్రజెంట్ యాప్లో రన్ అవుతుంది. మీరు అందరూ దాదాపు అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారు. సో మీరు ఎప్పుడన్నా టైం పాస్ చూడాలనుకుంటే ఇప్పుడు ఛానల్స్లో సినిమాలు వస్తుంటాయి, ఇంకో ఛానల్లో మ్యూజిక్ వస్తుంటుంది, ఇంకో ఛానల్లో కామెడీ వస్తుంటుంది, ఇంకో సినిమాలో భక్తికి సంబంధించినవి వస్తాయి, ఇంకొక ఛానల్లో ఓల్డ్ మూవీస్ వస్తాయి, ఇంకో దాంట్లో న్యూ మూవీస్ వస్తాయి, ఇంకో దాంట్లో బాలీవుడ్ వస్తాయి, ఇంకో దాంట్లో హాలీవుడ్ కూడా వస్తుంది. సో ఇట్లా అనేక ఎవరికి ఏది కావాలంటే ఆ ఛానల్ చూసుకోవడానికి వీలుగా అన్ని ఛానల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే రేపు మన సార్ అనుకుంది రేపు 15వ తారీఖు అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. అప్పుడు మీకు కేబుల్ నెట్వర్క్ లో కూడా అవి వస్తాయి, 2 రాష్ట్రాల్లో కూడా ప్రసారం అవుతాయి. సో అప్పుడు అందరూ కూడా మనతో పాటు రేపు అందరూ కూడా డైరెక్ట్ లైవ్ రోజు చూడొచ్చు. సో ఇటువంటి
సంకల్పానికి కూడుకున్నటువంటి మన కంచర్ల అచ్యుతరావు గారి గట్స్ ఏ పాటిలో మనకి ఇప్పుడు ఈ యొక్క విషయం ద్వారా మీకు అర్థమై ఉంటుంది. సో ఆయన సేవాభావం ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా మందికి తెలుసు. ఈ మధ్యనే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తెలుస్తుంది. సో త్వరలోనే దేశమంతా కూడా ఈ విషయాలు ఆయన యొక్క చారిటబుల్ కార్యక్రమాలు మన జర్నలిస్టులకు సంబంధించి చేయబోయే ఈ యొక్క వెల్ఫేర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా త్వరలో మీరందరూ చూస్తారు. మీ ద్వారా దేశం అంతా కూడా చూడాలి. దానికోసం చెప్పేసి ఈగలుగా అందరం ఎదురు చూస్తున్నాం. మిగతా విషయాలన్నీ కూడా సార్ మాట్లాడతారు. సో ఇది ఈ యొక్క విషయం. అది కాదు ఇంకొక విషయం, అంటే ఈ మధ్య కొద్ది కాలంలోనే మనం ఛానల్ పేపర్ స్టార్ట్ చేసుకున్న మినిమం 4-5 months లోనే క్యాలెండర్ డైరీ కూడా వేసాం. క్యాలెండర్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు. 12 పేజీలతో. ఏ ఛానల్ ఏ పత్రిక కూడా అలాంటి ప్రయోగం చేయదు, అంత ఖర్చు పెట్టడానికి ఇష్టపడదు. కానీ మనకి క్వాలిటీ ఉండాలి. మన దాని గురించి, ఎందుకంటే 100,000 ఛానల్స్ ఉన్నాయి, 1000 పత్రికలు ఉన్నాయి. మన దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత ఉండాలి. సో ఉండాలి అంటే దాన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూపించాలి అని చెప్పేసి మనకి అక్కడ లాభమా నష్టం అనేది కాదు, మనకి క్వాలిటీది పబ్లిక్కి ఇచ్చామా లేదా, ప్రతి ఒక్క ఆఫీస్లో ప్రతి ఒక్క అధికారి దగ్గర ప్రతి ఒక్క పార్టీ ఆఫీస్లో మన క్యాలెండర్ ఉందా లేదా అనేది మనకు కావాలి అని చెప్పేసి అని దానికోసం 2000 క్యాలెండర్లు 12 పేజీలతో పంచాంగంతో కలిపి ఇచ్చాము. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా డైరీ కూడా మంచి నీటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకునేటట్టు డేట్లు మంత్లు వైజ్గా కూడా మీరు ఈజీగా దాన్ని చూసుకోవడానికి వీలుగా దాన్ని చేయడం జరిగింది. సో ముందు అంటే ఇది అనతి కాలంలో జరిగింది, అతి తక్కువ కాలంలో జరిగింది. సో భవిష్యత్తులో రేపు ఇంకా నెక్స్ట్ ఉంది కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. ఇంకా మంచి అంటే ప్రతి ఒక్కటి కూడా మన పత్రికా సంస్థ నిలబడటంతో పాటు జర్నలిస్టు కూడా ప్రశాంతంగా హాయిగా తన కుటుంబంతో తన కుటుంబ సభ్యులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెయింటెనెన్స్ తో హాయిగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనంతా కూడా జీవించడానికి ఆయన అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. అవన్నీ కూడా ఎలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కూడా ఎండి గారు వివరిస్తారు మీకు. సో వాటి ద్వారా మనంతా కూడా ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మన పత్రికల్ని ఛానల్స్ ని కష్టపడి ఇష్టపడి ముందుకు తీసుకెళ్దాం. దానందరికీ మీరంతా కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా మీరు వివరించారు. అది మీరు చెప్పినవన్నీ నిజాలు వాస్తవాలన్నీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం ఎవరైతే మాట్లాడాలని ఎదురు చూస్తున్నామో ఆ సారథి నుండి ఒక 2 విషయాలు చెప్తారు. ఇచ్చాపురం నుండి తూర్పుగోదావరి అంచు వరకు ప్రతి ఇంటిలోనూ సారథి నుండి తెలియనంటూ ఎవరూ లేరు. 1. 2, ఈ 2-3 సంవత్సరాల నుండి ఆ తూర్పుగోదావరి అంచు నుండి తెలంగాణ వరకు ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా సారు ఇంకా ముందుగా వెళ్తున్నారు. నేను చెప్పబోయేది ఏంటంటే అందరు పత్రికా ఎండీలు కానీ లేకపోతే మీడియా ఎండీలు కానీ లేకపోతే వాళ్ళ ఓనర్లు కానీ మీరు వెనుకుంటాం మీరు ముందున్నట్టు అంటారు. ఈయన ముందుంటాను మీరు నా ఎంబటి రండి అని అంటున్నటువంటి ఎండీ గారు ఆయన ఒక్కరే. ఇంకోతే ఆయన గురించి చెప్పాలంటే ఆయన ముందు సంపాదనతో దిగడం కాదు, సంపాదన ఖర్చుతో దిగాడు కార్యక్రమాల్లో. అదే ఉపకారం అనే ఒక సంస్థను పెట్టి ప్రతి ఇంటికి ఉపకారం, ప్రతి మనిషికి ఉపకారం, ప్రతి ఫంక్షన్కి ఉపకారం, ప్రతి మీటింగ్కి ఉపకారం. ఆయన ఉపకారం సంస్థ పేరు, ఆ సంస్థ పేరు ఉపకారం అని ఎలాగైతే పెట్టారో మన పత్రిక మనసులో మాట అనేది కూడా అలాగే పెట్టారు. ఆ టైటిల్లోనే ఆయన పవర్, ఆయన ఆలోచనలోనే ఆయన పవర్.
ఆయన సేవాభావంతో దిగారు. కొన్ని విషయాలు మీకు చెప్తాను. వైజాగ్ సిటీలో పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, మంచి డబ్బు సంపాదన కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ సహకరించినటువంటి వ్యక్తిగా ఆయన ఒక్కరే ఉన్నారు వైజాగ్. ఇది నిర్మూలమాటం కాదు. గవర్నమెంట్ పెన్షన్లు ఇవ్వకపోతే ఆయన ఓన్గా పెన్షన్ ఇచ్చిన జనాలు లక్షల్లో ఉన్నారు. గవర్నమెంట్ రేషన్ ఇవ్వకపోతే ఆ రేషన్ నేనే ఇప్పిస్తానని మిల్లుల దగ్గర నుండి లోడు బియ్యం తెచ్చి ఇంటింటికి ఆయన గవర్నమెంట్తో సమానంగా అందనటువంటి వ్యక్తులకి బియ్యం పంచే వ్యక్తులు ఆయన ఒక్కరే. అలాగే ఒక కాలిపోతే, ఒక యాక్సిడెంట్ అయితే, ఒక పోగులు అయితే, ఒక మంచి ఫంక్షన్ అయితే, ఒక గుడి కడితే, ఒక బడి కడితే, ఒక చెరువుతో, ఒక నీళ్ళు అయితే, ఒక బోరు కావాలంటే మంచి నీళ్ళ దగ్గర, అన్నింటి దగ్గర కూడా ఆయన ఉంటారు ముందు వైజాగ్లో. ఇది మీకు అందరికీ తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మేము ఆ ప్రాంతీయులు కనుక, మేము ఆ 3 జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఆయన గురించి నేను ఇలాగ చెప్పాలనుకుంటే పుస్తకం చూడకుండా మీరు పుస్తకం రాసుకుంటే నేను 2 రోజులు చెప్పాలి ఆయన గురించి. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే, సార్ మాట్లాడే ముందు ఆయన ఆలోచన ఏంటంటే, జనాల నుండి నేను ఏదో సంపాదించాలి, వీళ్ళని నేను ఏదో ఉపయోగించుకోవాలని కాదు, నేను వీళ్ళకి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడి నేను ఏ పని చేసినా అందులో ప్రజలకు ఉపయోగపడేటట్లు ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ప్రజలు ఇన్వాల్వ్మెంట్ చేయాలి, ఆలోచించాలి అన్న ఆలోచనతో ఏదైనా పని చేస్తారు. అలాగే ఆయన కుమారుడు తనకంట ఒక మెట్టు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఒకేసారి 10 సినిమాలకి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఉపేంద్ర బాబు అడిగినటువంటి కోరికని ఎండి గారు నువ్వెంత చేస్తావో నేను అంతకు రెడీగా ఉన్నానని ఆయన మాట ఇచ్చి 10 సినిమాల డైరెక్షన్లతోటి ఒక సినిమా రిలీజ్ అయింది, ఇంకో సినిమా రెడీ ఉంది, మిగతావన్నీ రన్నింగ్ లో ఉన్నాయి. ఒక కొత్తగా దిగినటువంటి బ్రిటిషర్లు కానీ హీరోలు కానీ ఇప్పుడు సీనియర్లకు కూడా అన్ని సినిమాలు ఒకేసారి దిగుతున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా మనం చూసామా? ఇలాంటివి కార్యక్రమాలు చాలా చేస్తూ ఇప్పుడు మన విషయంకి వచ్చేటప్పటికి ఆయన ఆలోచనలు ఇక మీకు కొత్త. మేము ఈ మధ్యనే ఆయనతో కొన్ని మీటింగ్లకు వెళ్ళేటప్పుడు, ఆయనతో మీటింగ్తో పాల్గొనేటప్పుడు ఆయన ఆలోచనలో ఈ మీడియా ద్వారా సమాజంతో పాటు ఈ వీడియోలో పనిచేసిన ప్రతి వ్యక్తిని ఒక శక్తిగా తయారు చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని సరిచేయాలి, వాళ్ళ పేద బతుకుల్ని నేను ఏంటనేది వాళ్ళు డెవలప్ చేసి చూపించాలన్నటువంటి ఆలోచనతో మనందరి తరఫున ఆయన ఈ కార్యక్రమాన్ని, ఈ టీవీ ఛానల్ని 12 ఛానళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ 12 ఛానళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి. వాటికి సారథుల్ని ఇంకా 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 మంచి సారథులు ఎక్కడ ఉన్నారన్నది ఆయన అన్వేషణ చేసి దీన్ని ఇంకెంత నాణ్యతగా తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఆయన గట్టి సంకల్పంతో ఆయన పనిచేస్తున్నారు. అందుకు మన అందరం కూడా ఈ అవకాశం ఆయన మనకి ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతూ, సారు అన్ని విషయాలు సున్నంగా చెప్తారు. అది ఆయన స్పీకర్, ఆయన ఒక స్పీకర్ కూడా. అయితే ఆయన స్పీచ్ ఎలా ఉంటుందంటే అందరూ పైనుండి వస్తారు, సార్ స్పీచ్ కింద నుండి పైకి వెళ్తుంది. అది ఖచ్చితంగా మన అందరం ఆయన అమూల్యమైన సందేశం వింటూ రేపు రానున్న జరగబోయే కార్యక్రమాలకి ఈ ఆయన నియమించినటువంటి సంస్థకి మనందరం పేరు తెచ్చుకోవాలని, ఆయన సహకరించుతూ మన బ్రతుకులు బాగు చేసుకోవాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ సార్ని ఆయన అమూల్యమైనటువంటి విషయాలని పంచుకోవాలని కోరుకుంటాను. కోడికి నన్ను తెలిసిన పెద్దలకు మరి ఈరోజు ఎంతో దూరం నుంచి ఎన్నో
వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఈ కంచర్ల మీడియా కుటుంబంలోకి రావాలని ఒక చిరు ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి CEO గారు చెప్పారు, ఆయన మాటల మనిషి కాదు. ఏదైనా ఈ విధంగా ఒక డిజైనింగ్ కావాలి అంటే ఒక కెరియర్ అనేది నేను చెప్తా, చెప్పింది నాకు రేపు ఈవినింగ్ కల్లా మొత్తం నా దగ్గర డాక్యుమెంటేషన్ అంతా ఉండాలి అంటే ఆయన తయారు చేసేస్తారు. ఇక రైట్ సైడ్ రంగనాయకులు గారు ఏముంది, మనకు పేపర్లో నేను చెప్తూ ఉంటాను. నాకు ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను సీనియర్ని ఈ పేపర్ ఫీల్డ్లో. నేను సీనియర్ ఎందుకంటే నేను 88 నుంచే ఈ పత్రికా రంగంలో 8 సంవత్సరాలు మార్కెటింగ్లోనే పనిచేశాను. పెద్ద పెద్ద పేపర్లో పనిచేశా. అంటే అవసరం లేదు, కానీ పేపర్ ఫీల్డ్ అంటే పిచ్ అనమాట. అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని 10 మందికి తెలిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పేపర్లో ఉన్న రిపోర్టర్ మాత్రమే. ఆయన బాధలను ఆయన బయటకు చెప్పుకోలేని వ్యక్తి కూడా. సరే, మరి ఆ రోజు అనుకున్నాం ఏదైనా ఎప్పుడైనా భగవంతుడు అనుకూలిస్తే అంటే తాతలు వందలాది ఎకరాలు దాన ధర్మాలు చేశారు. నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎకరం కూడా లేదు. సరే, నాన్నగారు కష్టపడి ఆయన చదివించి ఇవన్నీ చేస్తున్న టైంలో ఆయన హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సరే, ఇంకా ఇంటర్మీడియట్ చదివిన వెంటనే వాళ్ళని నేను చూసుకోవాలి, నేను స్టాండ్ అవ్వాలి, ఇలాంటి ఆలోచన ఆ రోజు రావడం నా దురదృష్టం అదృష్టం నాకు తెలియదు, కానీ ఒక కష్టపడే మనస్తత్వాన్ని మాత్రం ఆ రోజు నాకు అలవడింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నాం. ఏ విధంగా కష్టపడుతున్నామంటే ఒకే ఒక ఉదాహరణ. ఎప్పుడు ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడు అంటే ఆ వ్యక్తిని ఒకసారైనా వెనక్కి లాగుదాం అనుకునే సభ్య సమాజంలో మనం ఉన్నాం. ఏమండి, ఒక్కసారైనా ఆయన్ని వెనక్కి లాగేద్దాం మన శక్తి మేరకు. ఎందుకంటే అలాంటి ఆలోచనల మధ్యన మనమైతే ఎలాగో ఒకలా బ్రతికేస్తాం, కానీ మనతో పాటు 10 మందిని బ్రతికించాలి, మనతో పాటు 10 మందిని అభివృద్ధి చేయాలనుకునేటప్పుడు అది చాలా కష్టతరమైన పని అండి. ఎందుకంటే చెప్పేటప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్నో సంస్థల వ్యవస్థాపకుడిగా, ఎన్నో సంస్థలు అధినేతలకు సహాయకారిగా, ఎంతో మందికి సలహాదారుగా, ఈరోజు పబ్లిక్లో ఉన్న పేరు ప్రఖ్యాతులతో ఉన్న చాలా మందికి స్నేహితుడిగా ఎన్నో అనుభవాన్ని నేను సంపాదించడం జరిగింది. మరి ఎంత అనుభవం ఉన్నా ఎప్పుడు ఏదో ఒక వ్యక్తి ట్రస్ట్ ప్రారంభించాం. మరి ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ ప్రారంభించిన టైంలోనే ఇంకొక వ్యక్తి మన ప్రసాద్ ఏ రోజైతే పరిచయం అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెన్నంటే ఉన్నాడు. కాకపోతే పేపర్ పెడతామని కానీ టీవీ పెడతామని కానీ ఏ రోజు కూడా డిస్కషన్ రాలా. నా కార్యక్రమాలకి విశాఖపట్నం ఉన్న విలేకరులు అందరూ కూడా ముగ్ధులు అవుతారు. ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో ఎప్పుడైనా మనిషి ఏమైనా తప్పు చేస్తారు. భగవంతుడు కూడా తను మనిషిని నన్ను ఏమంటారంటే ఆ మనిషిని రంజింప చేయలేక వివిధ రకాలైన అవతారాలు ఎత్తాడు భగవంతుడు. అంటే మనిషిని సాటిస్ఫై చేయాలంటే
భగవంతుడి వల్లే కాలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, వివిధ రకాల అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాల్లో మనకు నచ్చిన అవతారాన్ని మనం పూజించుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైనా ఏదైనా ఒక శక్తి, అంటే భగవంతుడు అంటే ఒక శక్తి, ఏదో ఒక శక్తిని నమ్మాల్సిందే. కానీ ఆ నమ్మే శక్తిని ఇంకొకరు నమ్మాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. లేదా అతను నమ్మే శక్తిని మనం అభిమానించాలనే మంచి కూడా రావడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ముందు చాలా మందికి తెలియదు, 2000 ఇయర్లోనే సాయిరాం సేవా సమితి అని ఒక సంస్థ నెలకొల్పాం. ఆ రోజు ఏం చేశామంటే, మా నాన్నగారి తాలూకా సంవత్సరానికి వచ్చింది. సరే ఇంట్లో చూస్తే, బీరోలో చూస్తే డబ్బులు కనిపిస్తున్నాయి, అకౌంట్లో చూస్తే డబ్బులు కనిపిస్తున్నాయి. సరే ఆయన అప్పటి వరకు ఏదో చేసుకుని వెళ్ళాం. సరే ఇప్పుడు భగవంతుడు మనకు కొద్దిగా కరుణించాడు కదా, మన దగ్గర కూడా కొద్దిగా డబ్బులు ఉన్నాయి కదా, కొంతమందికి భోజనం పెడదాం, కొంతమందికి చీరలు ఇద్దాం అని చిన్న చిరు ఆలోచనతో ఒకే ఒక్క ఫ్లెక్స్ అక్కడ కట్టి ఆ లోకల్ కార్పొరేటర్ని, ఆ రోజు విశాఖపట్నం 3 నియోజకవర్గాలే, అందులో పెందుతు నియోజకవర్గం మాది, ఆ పెందుతు నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆ 100 మందికి చీరలు ఇచ్చి ఒక 200 మందికి భోజనాలు పెడితే, ఆ పెట్టిన తర్వాత అది ఒక ఉధృతం అయిపోయి మరి 2007 వరకు వెనతిరిగి చూడకుండా ఆ కార్యక్రమాలని తీసుకుని వెళ్ళాం. ఈ తీసుకుని వెళ్ళే టైంలో ఆ రోజు పత్రికా విలేకరు అంటే ఏంటి, మరి ఈ చాలా మందికి తెలుసు ఈ విషయం. మనం ఏం చేసినా బంగారు పళ్ళానికి కూడా గోడ చెరుపు కావాలి. నాకు తెలిసిన ఒకరిద్దరు విలేకరు మిత్రులు వచ్చి, సార్ మీరు అన్ని చేసుకెళ్తున్నారు సార్, పబ్లిక్ లో కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు కనీసం ఒక పేపర్లో కూడా మీ తాలూకా ఐటమ్ ఏది రావట్లేదు అని చెప్పని వాళ్ళు చెప్తే, ఒక పేపర్లో వస్తేనే 10 మంది తెలుస్తుందా అనే ఒక ఆలోచన ఆ రోజు వచ్చినప్పుడు 10 మంది 20 మంది 20 మంది 30 మంది 30 మంది నుంచి 100 మంది విలేకరులు ఆ రోజు మన పక్కన రావడం జరిగింది. ఆ రోజుల్లో కెమెరాలు తెలియని టైంలో కెమెరాలు, ఎంతో మంది విలేకరులకి ఆ రోజు గోల్డ్ తులం 18,000 అండి. బాగా గుర్తు నాకు. ఒక విలేకరు మిత్రుడు వచ్చి, సార్ మన విలేకరులందరికీ ఎంత డబ్బులు ఇచ్చినా ఖర్చు పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయండి, ఏదో ఒక ఐటమ్ రూపంలో ఇస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురుకో భార్యకో ఏదో ఒక వస్తువు రూపంలో ఉంటుంది, అలాగేదో ప్రయత్నం చేయండి అంటే, సరే ఒక తులం చైన్ ఇచ్చేయండి అందరికీ అని చెప్పి ఒక 30-40 మంది విలేకరులకి తులం దగ్గర చైన్లు అంటే 18,000. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను మీకు. ఒక విలేకరు వచ్చి, అప్పుడు ఈ సెల్ ఫోన్స్ ఇప్పుడంటే కొద్దిగా మనకి అన్ని వసతులు ఉన్నాయి ఇప్పుడు, అప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ వచ్చినా 2.5, అవుట్ గోయింగ్ చేసినా 2.5, హలో అని సరదాగంటే 2.5 అయిపోయేది. అందులో కూడా అప్పుడు ఈ మినిట్ ఈ సెకండ్ సిస్టమ్ ఉండేది కాదు, మినిట్ సిస్టమే. హలో అని పెట్టేసినా 1 నిమిషం 2.5 కట్ అయిపోయేది, నిమిషం మాట్లాడినా ఆ 2.5 కట్ అయిపోయి, ఆ సెల్ ఎంత ఉండేది కరెక్ట్గా ఈ ఫోన్ అంత ఉండేది, అంతే కదండి అప్పుడు సెల్ అన్ని. మరి అలాంటి టైంలో ఈ సెల్ ఫోన్ వల్ల ఏమీ లేదు, సెల్ ఫోన్ వల్ల విలేకరు ఏది చేయడానికి లేదు, కంపల్సరీ కెమెరా అనేది కావాలి. ఆ కెమెరా కావాలంటే ఆ కెమెరా ఫొటోస్ రావాలి, వీడియోస్ రావాలి. ఫస్ట్ సోనీ కంపెనీ వాడు చిన్న కెమెరాస్, ఈ మాత్రం కెమెరాస్ సోనీ వాడు దింపాడు, అది 9,800 రూపాయలు ఒక కెమెరా. అందులో ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అలాంటి కెమెరాస్ ఆ రోజు 15 మంది విలేకరులకు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత
ఆ మరుసటి రోజు చూసేటప్పుడు ప్రతి పేపర్లో న్యూస్ బాగా వస్తుంది. టీవీలో చూస్తే అప్పుడు టీవీలో చూస్తే విశాఖపట్నం న్యూస్ రావాలి అంటే చూడాలంటే అలా చూడాల్సి వచ్చేది. అక్కడి నుంచి దగ్గరగా మన ముసలిలో ఇది జరిగింది, ఆడలో పలానా జరిగింది, ఎంఈపీ గారిలో ఇది జరిగింది, లేదా గాజువాకలో జరిగిందని చెప్పి న్యూస్ రావడం మొదలుపెట్టి. అంటే ఎప్పుడు కూడా వసతులు మన చేతిలో ఉండేటప్పుడు ఏదైనా సాధ్యం. ఆ వసతులు లేనప్పుడు, ఆ వనరులు మన దగ్గర లేనప్పుడు, వనరులు లేకపోతే వసతులు రావు. వసతులు కావాలంటే వనరులు మన దగ్గర ఉండాలి. వనరులు మన దగ్గర ఉంటే విలేకరికి అవతారం మనం ఎందుకు చెప్తాం సార్? ఇందాక ఎవరు మన రంగనాయకులు గారు చెప్పినట్టు మనం సొంత పేపర్ సొంత ఛానల్ పెట్టేసుకుంటాం కదా, అంతే కదండి. అంటే ఇప్పుడు పబ్లిక్ లో మన విలేకరి మిత్రులు చాలా మంది చూస్తే విశాఖపట్నంలో ఒక 600 మందికి మెంబర్షిప్ ఉంటుంది. ఏ యూనియన్ మీటింగ్ పెట్టినా ఆ 600 మంది వస్తారు సార్. 5 యూనియన్ ఉన్న విశాఖపట్నంలో 5 యూనియన్లోనూ 600 మంది వస్తారు సార్ మీటింగ్కి. అంటే మొత్తం ఎంతమంది సార్? 5 యూనియన్లు 600 మంది అంటే 3000 మంది. విశాఖపట్నంలో 3000 మంది ఉన్నారా? అంటే ఏ యూనియన్లో చూసినా ఇదే వ్యక్తి మెంబర్ తప్ప ఇంకోటి ఏం కాదు. ఈ యూనియన్ల వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మెహర్బానీకి నా దగ్గర కూడా సహించే ఇలాగా ఈ యూనియన్లని పెట్టేసి ఏదో పండక్కి ఒక చీర ఇచ్చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయా? ఏదో ఒక అకేషన్కి భోజనం పెట్టేస్తే ఆకలి ఆ సంవత్సరం అంతా తీరిపోతుందా? లేదా వాళ్ళ ఫ్యామిలీ ఇతను భోజనం చేసేస్తే ఆ ఫ్యామిలీ అందరికి ఇంటి దగ్గర ఆకలి తీరిపోతుందా? అంటే ఏ సంఘం ద్వారా కూడా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు విలేకరికి ఉపయోగపడేవి జరగలేదు. విశాఖపట్నం అవ్వచ్చు, ఇంకో దగ్గర అవ్వచ్చు. అలాంటి తరుణంలో గ్రూపులు మాత్రం నగరంలో నేడు, నగరంలో ఈ రోజు, అంతేనా? నగరంలో ఈ రోజు మరి నాదిను ఈయన కలిపి ఎల్లుండి ఏం జరుగుతుందో ఆ ఛానల్ మాది. ఇలాగా కొన్ని ఛానల్స్ వస్తే అందులో చూస్తే అన్ని కష్టాలు, కానీ ఆ కష్టాలు తెలియపరుస్తున్నారు, కానీ ఆ కష్టాలు తీర్చే వ్యక్తి ఎక్కడ కూడా కనిపించలా. సరే, ఒక్కసారి నేను ఒక వ్యక్తి ఈ షూట్ చేస్తున్న మీడియా మిత్రుడు, ఒక కెమెరామెన్, పెద్ద ఛానల్ కెమెరామెన్ షూట్ చేస్తుండగా అలాగా అరకు ఏరియాలో వెనక్కి జారి పడిపోయాడు. కాలు విరిగిపోయింది సార్. ఎక్కడ ఆయనకి పాడేరు అరకు మధ్యలో. ఆయన అక్కడ విరిగిపోయిన అన్ని గ్రూపుల్లో చేస్తున్నారు, కానీ సహాయం ఎవరు చేయట్లేదు సార్. సరే, ఎందుకైనా మంచిదని చెప్పి ముందు ఒక 10,000 రూపాయలు నేనేం చెప్పానంటే ఆ గ్రూప్లో, సార్ ముందు ఈ ఫోన్ పే నెంబర్ పెట్టండి సార్ అని చెప్పని అడిగితే ఎవరికి అర్థం కాలే. ముందు ఒక 10,000 రూపాయలు అతనికి పంపించి, ఈ 10,000 రూపాయలు ఈ గ్రూప్ ఎడ్మిన్ ఎవరైతే ఉన్నారో ఈ 10,000 రూపాయలు ఆయన పంపించాం కదా, ముందు అక్కడ వైద్యం చేయించండి. ఆయనకి వైద్యం చేయిస్తే ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు. కాలు ఎంతవరకు ఎరిగింది ఒకరు అడుగుతారు, పూర్తిగా విరిగిపోయిందా, కాలు చేతిలోకి వచ్చిందా, ఇంతే తప్ప అక్కడ ఫస్ట్ జరగటం ఉందా, అందులో ఏ దిశలో ఉన్నాడు ఆయన. అలాగా స్టార్ట్ చేసిన నా ప్రయాణం విశాఖపట్నంలో ఎంతమంది విలేకరులకి ఏ అవసరం వచ్చినా ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక సపోర్ట్ కింద తయారు చేసేసాం. ఏ పండుగ వచ్చినా ఇందాక మీరు చెప్పిన 3,000 కిట్లు మనం వేశారు. ఉగాది వచ్చినా మనదే, సంక్రాంతి వచ్చినా మనదే, దసరా వచ్చినా మన కిట్టే. అయితే ఈ 3,000 కిట్లు మన ఆఫీసులో ఉంటాయి సార్, ట్రస్ట్ ఆఫీసులో. వాళ్ళు 600 తీసుకెళ్ళిపోతారు, వీళ్ళు 600 తీసుకెళ్ళిపోతారు, మొత్తం 5 యూనియన్లు 600 తీసుకెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్, మళ్ళీ ప్రతి యూనియన్ మీటింగ్కి చీఫ్ గెస్ట్ మళ్ళీ నేను, నాతో పాటు లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిపి గారు ఇలా వస్తే అందరూ ఉంటారు. నేను ఇచ్చిన కవర్ కనిపించదు, నేను ఇచ్చిన కవర్ అక్కడ కనిపించదు.
ఎప్పుడు వస్తుందా నేను ఇచ్చిన కవరు, ఎందుకంటే ఏ కవర్లో ఇచ్చానో నాకు తెలుసు కదా. పెద్ద సీఎంఆర్ కవర్ వస్తుందండి అక్కడికి. సీఎంఆర్ కవర్ వచ్చి ఆ విలేకరు తీసుకుంటాడు. దొంగ సీఎంఆర్ కవర్లో చూస్తే లోపల మన కవర్ ఉంటుంది సార్. అర్థమైందండి? ఇలా 5 యూనియన్లకి మనం వెళ్ళినా 5 యూనియన్లో కూడా మనం ఇచ్చిన సరుకులే. ఒక తల దుబ్బుని కూడా ఎక్స్ట్రా పెట్టరు సార్ అందరూ. మరి ఆ వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ కూర్చుంటారు. అదే వేదిక మీద ఆయన భోజనాలు పెట్టారని చెప్తారు, ఈయన ఇంకోటి ఇచ్చారని చెప్తే ఈయన ఇంకోటి ఇచ్చారు. మరి ఇంతమంది ఎంత ఇచ్చినప్పుడు మన ప్యాకెట్లో నేను ఇచ్చిన వస్తువులు తప్ప ఇంకేమి ఎందుకు ఉండవు అంటే ఈ డబ్బులు ఏమైపోతున్నాయి సార్? అంటే మీలాంటి వ్యక్తులు వేల మంది పేరు చెప్పి నాలాంటి యూనియన్ లీడర్స్ గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు కోటీసులు అయిపోతున్నారు తప్ప ఒరిజినల్ రిపోర్టరు ఎక్కడ తన జీవితం స్టార్ట్ అయిందో అక్కడ ఏమున్నాడు సార్. అలాంటి పరిస్థితుల్లో మేళా రంగనాయకులు గారు విశాఖపట్నం వచ్చి ఒక ఇన్విటేషన్ కార్డు నాకు ఇచ్చారు. సార్ మీరు కంపల్సరీ రావాలి సార్ అని చెప్పాను. వెంకటరమణ గారు కూడా వస్తున్నారు, మీరు కూడా రావాలని చెప్పారు. వచ్చాం, వేదిక మీద చూసాం. ఎదురుకు చూస్తే యోధులు అక్షర శిల్పులు ఎదురుగా 2000 మంది కూర్చున్నారు. 2000 మంది ఆవేదన కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ మనకు లేదు. మరి ఏ గవర్నమెంట్ని నిలపాలన్నా ఏ గవర్నమెంట్ని దింపాలన్నా ఎవరండి? విలేకరే. కానీ మరి ఇంత శక్తి ఉన్న ఈ విలేకరి ఏమి సాధిస్తున్నాడు అంటే ఏమి సాధించలేకపోతున్నాడు. అంటే దీనికి సరైన ప్రణాళిక లేకపోవడం ప్లస్ విలేకరికి అన్ని ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఓపుకుంటుంది. తన యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఇచ్చారనుకోండి ఆయనకు ఓపుకుండదండి. ఏదైనా చేస్తాను కంచె లక్షరావు అన్నాడు అనుకోండి, అయ్యా నేను చెప్పాను నీకొక్కడే కాదు ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాను అందరికీ ఇవ్వాలనుకునేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడానికి కొన్ని నెలలు కొన్ని రోజులు సమయం పడుతుంది. ఓపిక ఉండాలి. ఓపిక లేకపోతే నాకేంటి అని నువ్వు అడిగితే నీకు ఇచ్చేస్తే తిరిగి నేనే అడగాలి నిన్ను, నాకేంటి అని నిన్ను అడగాలి. అదే మన హైదరాబాద్లో రంగనాయకులు గారితో నేను ఆర్గ్యుమెంట్ చేశాను. ఆయన జర్నలిజం అంటారు. జర్నలిజంకి ఎక్కడుంది? వ్యాపారమే ఉంది. ఎందుకంటే అధినేతలు పత్రికా అధినేతలు అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు. కింద మీరు వార్త ఎవరిది రాస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి మనకి ఏర్పడిపోయింది. ఎందుకు? ఈ సంఘంలో ఒక టైలరింగ్ షాప్ ఉంటే ఆ టైలరింగ్ 10,000 ఇస్తున్నారు నెలకి. గవర్నమెంట్ ఆ టైలరింగ్ 10,000 ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ ఆటో వేసుకుంటే ఆయనకో 10,000 ఇస్తారు. బార్బర్ షాప్స్ ఉంటే వాళ్ళకి బార్బర్ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు. కరెంటు బిల్లు కూడా వాళ్ళకి ఫ్రీ అంట. అలాగే ప్రతి ఒక్కరు ప్రైవేట్ పర్సన్ ప్రతి ఒక్కరికి పెన్షన్కి ఎవరు అర్హులు కాకపోయినా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నుంచి ఎక్కువ మంది లబ్ధిదారులతో పెన్షన్ స్కీమ్ ఎప్పుడు రన్ అవుతుందండి. ఏం సార్? ఇది కాకుండా ఇంకొకటి ఏమవుతుంది, ఇవన్నీ రాసేది ఎవరు, ఇవన్నీ బయట తెలియపరుస్తుంది ఎవరు? విలేకరి. ఈ విలేకరికి ఈ రోజు వరకు ఆండోరీ ఉందండి? ఉందా సార్? ఎందుకు ఉండదు? ప్రతి సినిమాలోనూ ప్రతి దగ్గర మంది 4th పిల్లర్ అంటారు. 4వ పిల్లరు ఉందా? అసలు ఎక్కడుంది? ఉంటే ఎక్కడుందండి?
ఆ రోజు అందరిని చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా 10 మందికి నా దగ్గర ఉన్న డబ్బుల్ని కొద్ది సపోర్ట్ చేయగలుగుతా. 100 మందికి చేయలేను కదా, 1000 మందికి చేయలేను కదా, 1,00,000 మందికి చేయలేను కదా. చెయ్యాలి అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ తయారు చేయాలంటే సరైన అవగాహన ఉన్న కొంతమంది వ్యక్తుల సమ్మేళనం అనేది అవసరం. మరి ఆ రోజు ఎన్వి రమణ గారు వేదిక మీద ఉంటుండగానే నేను, ఆయన కూడా ఒక జర్నలిస్ట్ కాబట్టి, జర్నలిస్ట్ కష్టాలు ఆయనకి తెలుసు కాబట్టి, ఆ వేదిక మీద నుంచి నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఏదైనా చేసేటప్పుడు నువ్వెప్పుడు చేస్తావు, నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు, ఇవన్నీ అడిగే కంటే అసలు నేనేం చేస్తాననేది చేసి చూపిస్తే అయిపోతుంది కదా. ఇంకెందుకు మనం ఎప్పుడు విమర్శల ద్వారంలో వెళ్ళేటప్పుడు సమస్యల పరిష్కారం కావాలండి, విమర్శలే మిగులుతాయి. కాబట్టి ఆ సమస్యకి పరిష్కారం కావాలంటే ప్లాట్ఫామ్ నేనే తయారు చేయాలి అని చెప్పి, నేనే తయారు చేస్తానని చెప్పి 6 నెలల్లో టీవీ పేపర్ 2 నేను పెడతాను. నా యొక్క ఛానల్స్ పేపర్ ద్వారానే ఒక మంత్లీ శాలరీ అనేది 100 మందితో నేను స్టార్ట్ చేసి ఇది ఒక ఉధృతంగా తీసుకెళ్తానని చెప్పి నా రోజు ప్రామిస్ చేసి, ఈ మనసులో మాట, ఈ కేటీవీ టోటల్గా కలిపితే కంచర్ల మీడియాని సృష్టించడం జరిగిందండి. మరి ఈ సృష్టించే టైంలో మొదటగా నా వెనకాల ఒక 4-5 మాత్రమే వచ్చారు. వాళ్ళకి ఏదో చేయాలని ఒక తపనతోనే దిగాం. చేసామో చేయలేమో నాకు తెలియదు, ఎందుకంటే కరెక్ట్గా ప్రారంభిస్తాను టైంకి ఇందాక ఒక మాట చెప్తాను కదా, ఒక్కసారి వెనక్కి లాగేద్దామని చెప్పాను. ఇలాంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళి మనని మన వ్యాపారాల్లో వేలు పెట్టి ఏదో ఒక విధంగా మనని డౌన్ఫాల్ చేయాలి. అర్థమైందా? ఇలా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి మళ్ళీ ఆ ప్రయత్నం తిప్పికొడుతూ ఎక్కడ కూడా రాజీ పడలేదండి. రాజీ పడకుండా తిరిగి నేను ఎవరికైతే మంచి చేస్తానని నేను అనుకున్నానో అలాంటి 4-5 కూడా మళ్ళీ మన మీద రివర్స్ అయ్యే పరిస్థితి. ఏమయ్యా, ఎవరో ఏదో చెప్తే ఏం వింటారు మీరు? ఎందుకంటే నేను చేసింది చెప్పడం తప్పు కాదు కదా. ఇంకా అతను తప్పుడోళ్ళు వెళ్తున్నప్పుడు అతనికి మనం తెలియ చెప్పాలి కదా. ఏదైనా ఒక కంపెనీలో మధ్యాహ్నం భోజనం పెడతారండి? ఏం సార్, మధ్యాహ్నం భోజనం పెడతారా? వాళ్ళ బర్త్డే వచ్చేటప్పుడు ఆఫీస్లో కేక్ కట్ చేసి ఒక జత బట్టలు, ఒక స్వీటు, అతను పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు పెడుతున్న భోజనం కాకుండా ఇంకొక అదనంగా ఈయనేమో మామూలు బిర్యానీ పెట్టకుండా చికెన్ బిర్యానీ చేయిస్తారు. అవేళ ఎవరైనా పెడతారా? అవునయ్యా, మీరు జాయిన్ అయింది 3 నెలలు, నాకు క్రైసిస్ వచ్చింది 4 నెలలు. నేను వచ్చిన తర్వాత అన్ని సర్దుకుంటే మీ వర్క్ ఎక్కడ కూడా పెండౌన్ చేయొద్దు, మీ వర్క్ మీరు చేసుకుని వెళ్ళండి. ఏమని నేను చేద్దామనగా నాకు ఎంత, కాకపోతే నేనున్న ప్రాబ్లం చాలా గట్టిది. దానికి నేను ఇండివిజువల్గానే ఎదుర్కోవాలి తప్ప ఎవరి సహాయం ఈరోజు తీసుకోను. ఇన్ ఫ్యూచర్లో కూడా అవసరం నాకు రాదు, ఎందుకంటే ప్లాన్గా ఉంటాను కాబట్టి. సరే, వాళ్ళు దొంగ దెబ్బ తీసేటప్పుడు ఆ వేలో నేను ఉన్నానయ్యా. మరి మన సొంత మనుషులుగా మీకు ఉదయం టిఫిన్ పెడుతున్నాం, భోజనం పెడుతున్నాం, మధ్యలో 2 సార్లు 3 సార్లు టీ కాఫీ ఇస్తున్నాం, మధ్యలో స్నాక్స్ మళ్ళీ 4 గంటలకు ఇస్తున్నాం మీకు. మరి మీ బర్త్డేలు అన్నీ చేస్తున్నాం. మీకు కష్టం అంటే 5,000 10,000 ఇమ్మీడియట్గా నేను ఎండీగా నేనే ఫోన్పే చేస్తున్నాను. అకౌంట్స్కి మళ్ళీ ఇబ్బంది లేకుండా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేసినట్టు అకౌంట్ ద్వారా వెళ్తే జీతంలో కటింగ్ అవుతుందండి. కష్టానికి ఇప్పుడు జీతం ఇచ్చిన 10,000 రూపాయల్లో అతనికి 2,000 అడ్వాన్స్ ఇచ్చిస్తే నెలకి ఏం తీసుకెళ్తాడు సార్ ఆయన? కాబట్టి దాన్ని కూడా ఆలోచించి ఒక 2,000 3,000 5,000 హెల్త్ పరంగా అతనికి ఫ్రీగా మనం ఫోన్పే చేస్తూ ఇవన్నీ చేసిన వాళ్ళు చెప్పాను కదా ఇందాక, ఈ వెనక్కి లాగే వ్యక్తుల మాటలు విని
ఏదో చేసేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కూడా ఒక దృఢ సంకల్పం ముందు ఏమీ కూడా నిలవదండి. మనిషి తను ఒకటి సాధించాలి అని అనుకునేటప్పుడు ఆ సాధించే క్రమంలో సరైన టీంని, ఎప్పుడు కూడా ఇండివిజువల్గా నేను గొప్పని, నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను, నాకు నేనే సాధని ఎవరు అనుకోకూడదండి. ఎప్పుడు కూడా ఏది సాధించాలన్నా కొంతమంది వ్యక్తుల సముదాయం, కొంతమంది తాలూకా ఆలోచనల సముదాయం, కొంతమంది వ్యక్తుల తాలూకా సహాయ సహకారాలు మనకు ఉంటేనే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా కొన్ని వందల మందికి, ఆ వందల మంది ద్వారా కొన్ని వేల మందికి సహాయం చేయొచ్చు అని చెప్పి నేను ఈ దృఢ సంకల్పంతో ఈ ఛానల్ని, ఈ పేపర్ని మళ్ళీ యథావిధిగా మళ్ళీ దీన్ని లైన్ చేయడం జరిగిందండి. మరి ఆ ప్రయత్నంలో ఎప్పుడు కూడా నాకు కొద్దిగా ఆతృత ఎక్కువ, కొద్దిగా ఎనర్జెటిక్గా ఎవరైనా పనిచేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టం. మరి వెంటనే ప్రసాద్ ఇద్దరం చాలా రోజులైంది, ఈ 4 నెలల తను నన్ను డిస్టర్బ్ చేయలేదు, నేను తను డిస్టర్బ్ చేయలేదు. ఒకనొక రోజు ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఏం ప్రసాద్ అని చెప్పా, సార్ ఏం సార్ అంత గ్రాండ్గా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకొని అన్ని చేసి ఎందుకు లేట్ చేస్తారని చెప్పి అడిగాడు నాకు. ఆ అడిగేటప్పుడు వచ్చి నువ్వు లీడ్ చేయొచ్చు కదా, నువ్వు నన్ను అడిగేటప్పుడు నువ్వు వచ్చి లీడ్ చేయొచ్చు కదా అంటే, సార్ మీరు పిలిస్తే నేను పరిగెట్టుకుని రానని చెప్పాను. పిలిస్తే రావడం కాదు, నీకు ఇష్టమైతే నువ్వు వచ్చేయి, పిలిస్తే అందరూ వస్తారు. అంటే నాకు ఒక పెద్ద టీం ఉంది సార్, నా టీంతో నేను వస్తాను సార్ అని చెప్పినాను. మొత్తం అందరినీ తీసుకురా అని చెప్పి అతనికి భరోసాను కల్పించి వితిన్ డేస్లోనే ఈ ఛానల్ని, ఈ పేపర్ని పబ్లిక్లోకి రిలీజ్ చేయాలన్న ఆలోచనతో అన్ని హంగులు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు మీరు కూర్చున్నప్పుడల్లా ఆ డిస్ప్లే ఎందుకు పెట్టామంటే, నేను ఇస్తున్న న్యూస్ రేపు ఛానల్లో వస్తుందా లేదా అని ఒక ఆలోచన మీకు వస్తుంది. నేను రాసే వార్త రేపు ఫోటోతో కలిపి వస్తుందా లేదనేది ఇంకొకరికి ఇబ్బంది ఉంది. అందులో మా విజయ్ కుమార్ గారికి ఆయన 3 ఫోటోలు పెట్టి 3 ఫోటోలు రావాలి, వార్త ఎక్కడ కూడా కట్ అవ్వకూడదు. అంటే ఎందుకంటే ఆయన వార్త ఎంత పెద్దది రాసినా అది చదవాల్సిన వార్త, చదివి తీరాల్సిన వార్త. మరి ఆ వార్తని ఎందుకంటే ఇక్కడ ఆయనకి నాకు మంచి వ్యాపారం లేదు కదా, ఆయన నేను ఏదో మంచి చేస్తామని చెప్పని ఆయన నా దగ్గరికి వచ్చారు. ఈ రోజు వరకు కూడా మరి 2 వ్యక్తులు నాకు మొదట అంటే డయాస్ మీద వదిలేస్తే విజయ్ కుమార్ గారు అండ్ రమణ బాబు గారు, రామూర్తి గారు, ఇద్దరు నాకు వెరీ బిగినింగ్ నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఈరోజు పేపర్ ఎంత అద్భుతంగా వస్తుందంటే ఫౌండర్స్ వాళ్ళిద్దరే. ఏమీ చేయలేదు వాళ్ళకి, ఇంకా ఏమీ చేయలే, కానీ చేయడానికి ఒక టైం అంటూ వస్తుంది కదా. ఎందుకంటే ఒక పాలసీ మ్యాటర్ అనేది ఒకరికో ఇద్దరికో మనం చేసింది కాదు ఇది. కాబట్టి ఇంకా దీన్ని ఇలా లేట్ చేసుకుంటూ వెళ్తే అవ్వదని చెప్పి 15వ తేదీ ముహూర్తం పెట్టేశారు. రేపు 15వ తేదీన నా సినిమా ప్రీవిలేజ్ ఈవెంట్ జరిగినా జరగకపోయినా, భారీ ఈవెంట్ పెట్టినా పెట్టకపోయినా, ఏం జరిగినా 15వ తేదీ పేపరు అండ్ మన ఛానల్స్ అన్ని కూడా లైవ్ లో చూస్తారు. అది కూడా ఆ రోజు ముందు ఒక 10 రోజులు 12 రోజుల ముందే మీ దగ్గర ఒక డెమో పేపర్ ఇస్తా. ఆ డెమో పేపర్ 32 పేజీల పేపర్ ఇస్తాను. అంటే రేపు నా రాబోతున్న పేపరు ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఆ పేపర్ ఈ పేపర్ చూపించి మనం చెప్పక్కర్లేదండి. ఇదిగో నా పేపర్,
నా పేపర్ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఇందాక రంగనాయకులు గారు అన్నట్టు నన్ను చాలా భయపెట్టేస్తున్నారు. మొత్తం సీఈఓటి రంగనాయకులు గారి మొత్తం అందరూ 32 పేజీలు అంటే నీకు రాస్తే కష్టం తెలుస్తుంది, రాసింది మేం కదా నీకేంటని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రాయిస్తాను వాళ్ళతో, మీ అందరితో 32 పేజీల పేపర్ని రాయిస్తా. 32 పేజీలు ఏంటండి, 100 పేజీలు కూడా వార్తలు ఉన్నాయి సార్. 100 పేజీల పేపర్ ఇవ్వడానికి కూడా వార్తలు ఉన్నాయి సార్. ఎందుకు ఇప్పుడు అన్ని పేపర్లు 6 పేజీలు 7 పేజీలకి వెళ్తున్నాయంటే ఆ మాట మనం బయటకు అనకూడదు. కానీ ఒక అధినేతగా నా దీన్ని ఈ ఊళ్ళో ఉపయోగిస్తున్నామని అనుకోవద్దు. వాళ్ళు వ్యాపారం కదా చేస్తున్నారు, మనం కూడా వ్యాపారమే చేయాలి. వ్యాపారం చేస్తే కదండి మీకు నేను లైఫ్ ఇవ్వగలుగుతా, ఇంటే మీరు ఇంకో 10 మందికి లైఫ్ ఇవ్వగలుగుతారు. మరి అలాంటి వ్యాపార ద్వారంతో వెళ్తున్న వాళ్ళు 6 పేజీలు 4 పేజీలు ట్యాబ్ రాయడు అంతే. కానీ 32 పేజీలు మనం ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, న్యూస్ అవుతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి సార్, న్యూస్ అవ్వాలి. అసలు 32 పేజీలు ఏంటి దించి, అసలు చరిత్ర ఏంటి, 32 పేజీలు ఎలాగా అనేది ముందు ఒక న్యూస్ క్రియేట్ అవ్వాలి. ఈ 32 పేజీలు తయారు చేసిన సింపుల్ ఎన్ని వందల మంది ఉన్నారనేది బయటికి తెలియాలి సార్. ఇప్పుడు కూడా తాజ్మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ అంటారు. మళ్ళీ వెంటనే కిందన మనలో ఉన్న విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఆ తాజ్మహల్ కట్టడంలో రాళ్ళు కూలీలు ఎవరని కింద మళ్ళీ ఇంకొక స్టోరీ రాస్తారు. కట్టింది షాజహానా, రాళ్ళు కోసం కూలీలు కూలీలని ఎంతమంది ఎన్ని పేపర్లు రాయగలుగుతున్నారు సార్? ఏం సార్, షాజహాన్ గురించే స్టోరీ బోర్డు రాస్తే చదువుతారు, కానీ కట్టిన కూలీ గురించి రాస్తే ఎవరు చదవట్లా. అది చదివించాలి సార్. ఎందుకంటే ఈ రోజు చాలా మంది అనుకునేటట్టు ఎప్పుడు కూడా ఒక ఆలోచనతో వెళ్ళే వ్యక్తికి ఎదుటి వ్యక్తి ఆలోచన తెలిసినంత వరకు తనే గొప్పవాడు. ఏం సార్, అతని ఆలోచన నీకంటే గొప్పదైనప్పుడు, గొప్పది ఎప్పుడవుతుంది, నువ్వు వినేటప్పుడు. అంటే అవతల వ్యక్తి తాలూకు కూడా ఆలోచన కూడా ఏంటనేది నువ్వు వినాలి. వింటే కదా. ఎప్పుడు కూడా ఒక గీత గీస్తాం సార్, గీత గీసేసి మీరు ఇప్పుడు ఇక్కడ మనం ఒక 50 మంది ఉన్నాం, గీత గీసేసి ఇది చిన్నదా పెద్దదా నేను ఈ స్థానంలో ఉన్నాను కాబట్టి అడిగితే ఎంతమంది ఏ సమాధానం చెప్పగలరు సార్? చెప్పగలరా? ఒక గీత గీసేసి సార్ ఇంత అనుభవజ్ఞులు ఇంత తెలివైన వాళ్ళు మీరు అందరూ కదా, ఇది చిన్నదా పెద్దదా నేను అడిగితే చెప్పగలరా? రెండో గీతను నేను గీసేటప్పుడు మొదటి గీత పెద్దదా, రెండవ గీత పెద్దదా, మొదటి గీత చిన్నదా, రెండవ గీత చిన్నదా అని అడిగితే అంటే ప్రతి దానికి కూడా 2 వేస్ ఉండాలి. ఈ 2 వేస్, అందుకే 2 చేతులు 2 కాళ్ళు. అర్థమైందండి? నడవడానికి 2 కాళ్ళు, పని చేయడానికి 2 చేతులు, మాట్లాడటానికి మాత్రం ఒక్కటే ఉన్నాడండి. ఈ 4 లేకపోతే ఇది ఎంత మాట్లాడినా ఉపయోగం ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఒక ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మాత్రమే అది మంచిగా చెడు అనేది తెలుస్తుంది. ప్రయత్నం చేయకుండానే నేను ఈ పార్టీకి రాస్తాను, నేను ఈ పార్టీకి రాస్తాను వెళ్ళి మన రిపోర్టరే ఒక గొయ్యిలో పడతాడు, వెళ్ళి ఒక గోతులో పడతాడు సార్, వెళ్ళి ఆ వార్త తెల్లవారు రాయడు. విలేకరి స్కిట్ అయి పడ్డాడు అంటారు, కానీ ఆ రోడ్డు బాగోలేదు కాబట్టి విలేకరికి నేనే పడ్డానని చెప్పి అతని వార్తని రాయలేని దుస్థితి ఈరోజు సంఘంలో ఉంది సార్. నేను అందుకే ఒకటే చెప్పాను రంగనాయకుడి గారికి, నేను ఏ రోజు కూడా మీ మీద ప్రెజర్ చేయను. వార్త అనేది మీకు నచ్చిన వార్తని
ఇటు టీవీలో కానీ పేపర్లో కానీ టెలికాస్ట్ చేసుకోండి. కానీ ఆ వార్త రాసేటప్పుడు మీ దగ్గర వార్తకు సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే చాలు. అది ఏ వార్త అయినా మన టీవీ ఛానల్ మన పేపర్ వస్తుందని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తుంది. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించింది ప్రజలు. ఈ రోజు ఎవరికి ఇబ్బంది వచ్చిందో చూసేది ప్రజలు. అన్ని వాళ్ళు అయినప్పుడు వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ మనం బయటికి చెప్పలేనప్పుడు ఈ పేపర్లు ఎందుకు, ఈ టీవీలు ఎందుకు సార్, రిపోర్టర్స్గా మనం ఎందుకండి? అందుకే మీరు నిక్కచ్చిగా నిజాయితీగా మీరు న్యూస్ రాయాలి అంటే ఫస్ట్ మీరు సెటరేట్ అవ్వాలి. ఎలా సెటరేట్ అవ్వాలి? ఫైనాన్షియల్గా, ఫిజికల్గా. ఫైనాన్షియల్గా సెటరేట్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? మంత్లీ ఒక ఇన్కమ్ అనేది మీ ఇంటికి రావాలి. తదుపరి ఇన్కమ్ ఎలాగూ నేను కాదు కదా, ఇక్కడ భగవంతుడు వచ్చి నిలబడిన సెకండ్ ఇన్కమ్ ఆపలేడు సార్. అంతే కదండి. ఒక ప్రెస్ మీటింగ్ 30 మందిని పిలుస్తారు సార్. 30 మందికి ఆ ప్రెస్ మీటింగ్ లీడ్ చేసింది అచ్యుతరావు సార్. అచ్యుతరావు చేతిలో 10,000 పెడతారు సార్. ఈ 10,000 రూపాయలని 100 అయినా 200 అయినా మన వాటా మనకి వచ్చేస్తుంది. అది తీసుకోకపోతే తప్పండి. తీసుకోకపోతే మీరు తీసుకోకపోవచ్చు, కానీ నేను తీసేసుకుంటాను కదా. కాబట్టి ఈ 200 ఈ 100 రూపాయలు దేనికి పనికి వస్తుంది సార్? మన తాలూకా జర్నీకి, మన తాలూకా టీ ఖర్చులకి, భోజనం ఖర్చు సరిపోయిన నెలకి ఈ సంస్థలో పనిచేస్తున్న సంస్థ ద్వారా వచ్చే డబ్బులు ఇంటికి వెళ్ళాయి అనుకోండి సార్, మన భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఉండాలి అనేది నా యొక్క ఆకాంక్ష. ఆ యొక్క ఆలోచనతోనే ఛానల్, పేపరు, మన యాప్, అలాగే మన తాలూకా ఓటీటీ ఇవన్నీ వేరు కాకుండా ప్రతి ఒక్క ఏరియాలో ముందు స్టాఫర్స్ని తీసుకుంటున్నాం. స్టాఫ్ రిపోర్ట్ ఎప్పుడైతే వస్తే ఆ స్టాఫ్ రిపోర్ట్కి ఒక జీతం ఫిక్స్ చేసేస్తున్నాం సార్. పేపర్కి మీరు వెళ్ళిన న్యూస్, టీవీకి వీడియో ఇస్తారు. అదే న్యూస్ని వార్త రూపంలో పేపర్కి ఇస్తారు. ఆ స్పాట్లో కేటీవీ స్పాట్ న్యూస్లో వీడియో ఒకటి ఇదే న్యూస్ ముందు పోస్ట్ చేసేస్తారు. ఏం సార్? ఇదే కాకుండా ఇందాక ఒక మాట చెప్పారు మన పెద్దలు యాడ్స్ గురించి. ఇక్కడ నువ్వు ఈ నెల ఇన్ని యాడ్లు తేవాలని ఇక్కడ ఎటువంటి ఈ రోజు కాదు కదా, 10 సంవత్సరాల తర్వాత అయినా మీరు ఎన్ని యాడ్లు తెచ్చారు, ఏం తెచ్చారు నేను అడగనండి. యాడ్లకి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మీరు తెచ్చుకునేటప్పుడు ఇన్కమ్ వస్తుంది అనుకునేటప్పుడు మీ చేతిలో ఉండే యాడ్ని ఎవరు మన బలరాం నాయుడు గారు వచ్చి ఆ యాడ్ నేను వేసుకున్నాను నా ఖాతాలో అని ఒప్పుకుంటారు మీరు? అంటే ఆటోమేటికల్లీ మీరు టీవీకి, పేపర్కి, యాప్కి 3 మీరే అయినప్పుడు యాడ్ అనేది ఆటోమేటికల్లీ మీ చేతిలోనే ఉంటుందండి. అందుకే దాని రుచి కూడా సంస్థలు చూస్తున్నాయి, మీరు చూడట్ల. కాబట్టి రేపు 15వ తేదీకి ఒక చిన్న ఆప్షన్ కూడా పెట్టారు. 100 రూపాయలు యాడ్ తెస్తే 50 రూపాయలు మీది, 50 రూపాయలు కంపెనీ ఇస్తారు. అంటే ఎందుకు ఈ విషయం పెట్టారంటే ఆల్రెడీ నా తాలూకా మార్కెటింగ్ టీం నేను తిప్పుకుంటున్నా. మీకు నాకు యాడ్ ఎటువంటి సంబంధం లేదు. తెచ్చుకుంటే ఇప్పుడు ఒక ఆప్షన్ అనేది, ఇప్పుడు గుడికి వెళ్తాను సార్, పూజారు తెలిస్తే ఏమవుతుంది? దర్శనం ముందే అవుతుంది. రెండో ప్రయోజనం ఏంటి సార్? 2 చెక్కలు మనకు వస్తాయి సార్, 2 కొబ్బరి చెక్కలు మనకు వస్తాయి. ఇది కాకుండా అరటిపండు మనం తీసుకెళ్ళకపోయినా ఒక అరటిపండు తీసిస్తాడు సార్. ఇది కాకుండా ఇంకేం చేస్తాడు? 4 పువ్వులు ఇస్తాడు సార్. అర్థమైందండి? అంటే ఆ పూజ అనే వ్యక్తిగా నేనే అవతారం ఎత్తినప్పుడు, మీరే ఆ గుడికి వచ్చేటప్పుడు, కంచర్ల అనే గుడికి వచ్చేటప్పుడు మీకు పెట్టడానికి రెడీగా ఉండేటప్పుడు కొబ్బరికాయతో మీకు ఏం పని సార్? అర్థమైందండి? అర్థమైంది నేను చెప్పింది. అంటే ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మీకు అవకాశాలను ఇస్తూనే ఉంటా.
ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోరో అది మీ ఇష్టం. మీకు నాకు కావాల్సింది న్యూస్ రిలేషన్. మీరు మంచి న్యూస్ ఇస్తే నాకు గట్టిగా వ్యాపారం జరుగుద్ది, గట్టిగా వ్యాపారం జరిగితే మీకు గట్టిగా డబ్బులు ఇస్తాం. ఇంతేనా? ఇంకేముందా సార్? మరి ఇంత వ్యాపారాలు చేస్తున్న సంస్థలు కూడా ఈరోజు పబ్లిక్లో ఎటువంటి సహాయ సహకారం అందించినప్పుడు ఒక్కటే నా యొక్క బలమైన కోరిక, నేను ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ప్రారంభించినప్పుడు నన్ను చూసి ఇంకొక సంస్థ ప్రారంభించింది అనుకోండి, నన్ను చూసి ఇంకొక సంస్థ ఇదే ఫెసిలిటీస్ వచ్చింది అనుకోండి, నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే అచ్యుతరావు అనే వ్యక్తి ముందు ప్లాన్ చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని సంస్థలు అదే వేలోకి వచ్చాయని ఒక మంచి పేరు నాకు వస్తుంది కదా సార్. ఏం సార్? ఆ పేరు రావాలంటే ముందు నేను చేయాలి కదా సార్. కాబట్టి ఈ విధమైన నిర్ణయాన్ని ఒక దృఢ సంకల్పంతో తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా మనం మాటలు ఎన్నైనా చెప్పుకోవచ్చు, అన్నీ మనం అన్ని హంగులు రెడీ చేసాం. మీకు ఈరోజు మన తాలూకు లోగోస్ కూడా మీకు ఇచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఐడి కార్డులు కూడా ముందుగానే తయారు చేసి తీసుకొచ్చేసాం. ఎందుకంటే వాళ్ళు వస్తాము అనగానే మన ఫ్యామిలీలో మెంబర్ సార్ అని ప్రసాద్ ఎప్పుడైతే చెప్పాడో చాలా కంపెనీల అధినేతలు పర్సనల్ ఇంటర్వ్యూస్ చేస్తారు. అతని క్యాపబిలిటీ చూస్తారు, అతని కులాన్ని చూస్తారు, అతని గోత్రం చూస్తారు, అతని వాయిస్ని చూస్తారు, అతని తాలూకు ఆరోగ్య పరిస్థితిని చూస్తారు. కానీ ప్రసాద్ ఒక్క మాట చెప్పిన వెంటనే ఎవరు ఏంటనేది నాకు అనవసరం, నేను సహాయం చేయాలనుకున్నాను, ఎవరైనా చేస్తాను కాబట్టి మీటింగ్ ఏర్పాటు చేసుకుని విజయవాడ అని చెప్పాను. ఎందుకంటే ఎవరినైనా ఎలాగైనా మనం తయారు చేసుకోగలం. వాళ్ళు మన చెప్పిన మాట వింటే చాలు. వాళ్ళకి ఏమి బరువు నెత్తి మీద పెట్టి పరిగెట్టిన ఆయన అని చెప్పిన అనవసరం. మాట చెప్పి వెళ్ళమంటాం. ఆ మాటకి విలువిస్తే మీరు డెవలప్ అవుతారు, మీతో పాటు కంపెనీ డెవలప్ అవుతుంది. ఈ కంపెనీతో పాటు కొన్ని వేల మందికి కొన్ని అంటే కంపెనీ పేరు ఎందుకు వచ్చేస్తుందంటే అలా రియల్ ఎస్టేట్ ఉంది కదా సార్, అరిచి 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 ఈ కంపెనీ అని వచ్చేస్తుంది అనమాట. ఈయన ఎప్పుడు అది అంటారు మీరే అన్నారు సార్ అని చెప్పాను. సరే ఇంక ఏం చేస్తాం, ఇప్పుడు ఏదో ఒక తప్పు ఉండాలి కదా, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా విమర్శ చేయడానికి. అలాగే మరి ఎన్నో ఆలోచనలతో ఎన్నో మంచి అభివృద్ధి బాటలో వెళ్ళాలని, మంచి మంచి అవకాశాలు మీకు ఇవ్వాలని కొన్ని ప్రొడక్ట్స్ కూడా రెడీ చేసి పెట్టాను సార్. అంటే ఒక పత్రికా విలేకరి ఒక వేలోనే మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది పొందాల్సిన అవసరం లేదు. విలేకరి అనేవాడు విలేకరిగానే న్యూస్ రాసే డబ్బులు సంపాదించక్కర్లా. ఎన్నో రకాలుగా ఈ సంస్థకు వచ్చిన తర్వాత, ఈ మీడియా సంస్థకు వచ్చి ఇందులో ఏ వ్యాపారం అయినా కూడా మీరు భాగస్వాములు అయ్యి కోటీశ్వరులు రావాలని మనసావాచ కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా మనస్సాక్షితో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే మీకు లోగో ఇస్తున్నానో రేపటి నుంచే మీ తాలూకు వర్క్ను మీరు ప్రారంభించుకోండి. పాత మిత్రులకి కొత్త మిత్రులకి అందరికీ చెప్పేది ఒకటే, ఏదైనా నేను చేస్తానంటే ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ ఇచ్చి తీరుతా, ప్రమాణం చేసి చెప్తున్నా. ఎందుకంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఉపకారం అనే సంస్థని నేను పెట్టలేదండి, ఆ భగవంతుడు పెట్టాడు ఆ సంస్థని. వై అంటే మీరు టీవీలో చూస్తున్న ఆ పువ్వులు పడుతున్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి సార్. వై అంటే యశ్వంత్, యు అంటే హీరో ఉపేంద్ర బాబు సార్, పి అంటే పాటుబాబు మూడో అబ్బాయి సార్, కే అంటే కిరీటి బాబు నాలుగో అబ్బాయి సార్, ఏఆర్ అంటే అచ్యుతరావు అండి. దట్ ఈస్ ఉపకార్ సార్. ఉపకార్ ఎంటర్టైన్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా మనం చేసి పెట్టాము, లోగోస్ కూడా రెడీ చేసాము సార్. కాకపోతే
ఒక మీడియా సంస్థని మనం ప్రారంభించేటప్పుడు ఒక స్లోగన్ ఉండాలన్న ఆలోచనతో కంచర్ల మీడియా గ్రూప్ అనేటప్పుడు కంచర్ల మీడియా గ్రూప్లోకి ఉపకార్ ఛానల్ రావడం కానీ, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ రావడం కానీ, ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ రావడం కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి కంచర్ల క్రియేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించేసాం. అలాగే ఉపకార్ ఛానల్ తీసి కంచర్ల ఎంటర్టైన్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించామండి. అంటే ఇందులో చేస్తున్నామంటే కంచర్ల మీడియా గ్రూప్ అంటే మన లోగో ఇన్ ఫ్యూచర్ లో ఓన్లీ కే ఇచ్చిన కే మీడియా గ్రూప్, ఇప్పుడు కేటీవీ కంచర్ల టీవీ, కే మీడియా గ్రూప్ అని రేపు లోగో కూడా మనం మార్చుకోవడానికి కూడా ముందుగానే ఆ ప్రయత్నం కూడా చేసి పెట్టేశాం సార్. అంటే రేపు బయట వ్యక్తులు బయట సంస్థలతో మనం పోరాడాలి కాబట్టి బయట సంస్థలతో మనం పోటీగా వెళ్ళాలని 32 పేజీల పేపర్ పెట్టి ఈ 32 పేజీల పేపర్లో ఒక యాడ్ ఒక విజయనగరం జిల్లాలో వచ్చిందండి. మిగతా పత్రికల్లో ఆ యాడ్ ఆ విజయనగరంలో ఇస్తే ఎన్ని జిల్లాలకు వెళ్తుందండి ఆ యాడ్? ఎన్ని జిల్లాలు సార్? ఆ ఒక విజయనగరం జిల్లాకే వెళ్తుంది. లేదు అంటే ఉత్తరాంధ్రకి వెళ్ళాలంటే వేరే రేట్ సార్, కోస్తాకి ఉత్తరాంధ్రకి వెళ్ళాలంటే ఇంకొద్ది రేట్ సార్, మెయిన్లో పడాలని ఇంకో రేట్ సార్. కానీ మనసులో మాట ఎవరైనా ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్? ఎవరైనా ఎక్కడి నుంచి ఏ పని చేసినా ఎక్కడి నుంచి చేస్తారు సార్? మరి రిజిస్ట్రేషన్ కూడా ఏ పేరు పెట్టాలి? ఈనాడు, ఆనాడు, రేపు, ఎల్లుండి అన్ని అయిపోయాయి సార్. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అన్ని అయిపోయాయి. లీడర్ అయిపోయింది, అదే అయిపోయింది, ఇదే అన్ని అయిపోయాయి సార్. పేర్లు ఏమీ దొరకలేదు. పేర్లు నేమ్స్ ఏమీ దొరకలేదు సార్. ఏదో ఒక మంచి నేమ్ పెట్టాలి, గుర్తుండిపోవాలి ప్రతి ఒక్కరికి. మన రిపోర్టర్ వెళ్తూ ఉంటే అలాంటి పేపర్ రిపోర్టర్ అని ఇలా వీళ్ళు చూపించారు అతన్ని. అలాంటి ఆలోచనలో కరెక్ట్ అనకుండా ఆలోచించాను సార్. ఏంతో ఆలోచించాను సార్? మనసుతో ఆలోచిస్తే ఈ మాట అనేది బయటకు వచ్చింది సార్. అర్థమైందండి? అందుకు ఎవరు మాట్లాడినా మనసులో నుంచే మాట్లాడతారు కాబట్టి మన తాలూకు పేపర్లో వచ్చే న్యూస్ అంతా మనసులో నుంచి వచ్చిందే తప్ప ఏది కూడా కృత్రిమంగా రాసే న్యూస్ కాదు, కాకూడదనేది నా యొక్క చిరు విన్నపం. ఏమండి? మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ఆ యాడ్ అనేది ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఇంకోటి ఏ పేపర్లోనే ఉండొచ్చు, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. కానీ ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అదే రేటుకి ఇండియా మొత్తం చిన్న 500 క్లాసిఫైడ్ ఇచ్చినా ఇండియా మొత్తం చూస్తారు సార్, చూడాలి సార్. ఇది నా యొక్క కోరిక. అంటే ఒక 50,000 రూపాయలు ఇచ్చి వేరే పేపర్లో వేసుకుంటే ఒక జోన్కో, ఒక జిల్లాకో, ఒక స్టేట్కో వస్తుంది. కానీ అదే డబ్బులు మన దగ్గర పెట్టుకుంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు. కాబట్టి ఆ యొక్క యాడింగ్ లో కూడా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి 32 పేజీలు సార్ యాడ్స్ పెరిగిపోతే ఏం చేస్తారు సార్ నేను అడిగారు. ఈయన అన్ని డౌట్లు ఎక్కువ, ఆయనకి కష్టపడి పనిచేస్తే అన్ని చేస్తే డౌట్లు ఎక్కువ. ఆయన క్లారిఫై చేయడానికి నాకు చెవి రక్తం వచ్చేస్తుంది ఒకసారి. చెప్పాను సార్, యాడ్లు పెరుగుతున్న కొద్ది ఏం పెరగాలి సార్? పేజీలు పెరుగుతాయి సార్, డబ్బులు సార్, డబ్బులు అవుతాయి. మనకి అన్నీ కావాలంటే ఇప్పుడు పేపర్ పెరగకపోతే 32 పేజీలు న్యూస్ తగ్గిపోతుంది కదా. 32 పేజీలు మనం న్యూస్ ఇద్దాం అనుకునేటప్పుడు యాడ్స్ పెరుగుతున్న కొద్ది పేజీలు పెరుగుతాయి. ఇది కాకుండా ఎన్నో తెలుగు సంఘాలు మనకు ఆల్రెడీ సపోర్ట్ చేశాయి. ఎట్ ఏ టైం 15వ తేదీన మనం ఏదైతే మనం ప్రింటింగ్ వెళ్తున్నామో స్టార్టింగే 9 రాష్ట్రాలకు మన పేపర్ వెళ్ళబడుతుంది సార్. ఈ 9 రాష్ట్రాల్లో తెలుగు సంఘాలన్నిటికీ మన పేపర్ పంపించేస్తున్నాం సార్. అట్లానండి. అలాగే ప్రతి స్టేట్ కి ఒక హెడ్ ని ఈ 15వ తేదీ లోపే, ఆ 15వ ఓపెనింగ్ అని మీకు స్టేజ్ మీద చూపిస్తాను వాళ్ళందరినీ.
మీకు పరిచయం చేస్తా. ఆ హెడ్స్ వాళ్ళు స్టేట్ లాంగ్వేజ్ లో మన పేపర్ ఇచ్చుకుంటూ మన తెలుగు వాళ్ళ గురించి ఈ పేపర్ కూడా అక్కడ సర్క్యులేట్ అవుతుంది. అంటే తెలుగు పేపర్ కూడా వాళ్ళు చదువుకుంటారు, అక్కడ ఉన్న లోకల్ లాంగ్వేజ్ కూడా సేమ్ పేపర్ ఇచ్చేస్తాం సార్. ఇంత ఆలోచనతో దూరదృష్టితో మనం ఆలోచించి ప్రతి ఒక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరే నా బలం, మీరే నా శక్తి అని నేను నమ్మే విధంగా మీరు పనిచేయండి. ఏ రోజైనా ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఒక సంస్థ నడిపేటప్పుడు ఒక ఎండీగా అన్ని నా దగ్గర రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మీ ఎదురుకి నేను వస్తాను కదా, మీరు నా ఎదురు రావచ్చు కదా. మీ ప్రాబ్లంని మీ మనసులో పెట్టుకోవచ్చు. ఏ రోజైనా సిఇఓ గారికి చెప్పారు అవ్వలేదు, జిఎం గారికి చెప్పారు అవ్వలేదు, మన ప్రసాద్ గారికి చెప్పారు అవ్వలేదు, ఎవరికి చెప్పిన అవనప్పుడు ఇంకొక ప్రయత్నం ఏముంది సార్? ఫైనల్ ఇంకొక ప్రయత్నం ఉంది కదా. ఏ సార్ ఆ ప్రయత్నం? ఏం ప్రయత్నం సార్? మేనేజింగ్ డైరెక్టర్ కలవండి సార్, ఇబ్బంది ఏం లేదు. అర్థం సార్? ఎందుకంటే ఆ ధైర్యంగా చెప్తున్నా, గ్రౌండ్ లో ఉన్న ముగ్గురు వాళ్ళే ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసి ఆలోచిస్తూ ఉండే వ్యక్తులే తప్ప ఎవరిని ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉండే వ్యక్తులు కాదు. కాబట్టి ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే అది వాళ్ళు తీర్చలేని ప్రాబ్లం అయి ఉంటుంది. కాబట్టి అది నేనే తీర్చగలను. కాబట్టి డైరెక్ట్ గా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు అని మనసాక్షితో చెప్తున్నా. మరి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఇక ముందు ముందు మన ఆలోచనల్ని మనం పంచుకుందాం. ప్రతి నెలకి ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటే తరచుగా, ఎందుకంటే మీరు వైజాగ్ రావాలంటే చాలా డబ్బులతో పని అవుతుంది. మేము మీ దగ్గరికి ఆ 5 వచ్చామనుకోండి, మీకు ఈజీ అవుతుంది. ప్లస్ మీరు లోకల్లో మీ వర్క్ రోజు చేసుకుంటూ ఉంటేనే ఆ న్యూస్ వస్తుంది. మిమ్మల్ని తీసుకొచ్చి వైజాగ్లో పడేస్తే అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్కి సహాయం దొరకదండి. కాబట్టి ఎప్పుడైనా ఏ రోజైనా మీరు పిలిస్తే మీ దగ్గర రావడానికి మేనేజ్మెంట్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. మరి కాలం అలాగా సాగిపోతూ ఉంది. అందరం భోజనాలు చేయాలి. ఇది మొదటి రోజు, ఒక మంచి రోజు. ఈరోజు డబ్బు గురించి మాట్లాడుకునే రోజే. అలాంటి ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ అవుతున్నందుకు మరొక్కసారి మిమ్మల్ని అభినందిస్తూ, రేపటి నుంచి మీ యొక్క కార్యక్రమాన్ని మీరు రన్ చేయండి. 15వ తేదీ నాటికి ప్రతిదీ కూడా ఏదైతే మన వాయిస్తో వచ్చిందో చాలా మంది అనుకుంటారు, చెప్తారు, చేస్తారు. ఇందాక సిఇఓ గారు చెప్పినట్టు ఒక కలర్ఫుల్ బుక్లెట్ మీ దగ్గర ఉంటుంది. అందులో ఎవరికి ఏ క్యారెక్టర్ ఏమొస్తుంది అన్నీ అందులో ఉంటాయి. ఎవరు మిమ్మల్ని ఎక్కడ డిగ్రేడ్ చేసే పరిస్థితి ఉండదు, ఎవరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఆ బుక్లో ఏమైతే రాసి ఉంటుందో అదే చేసుకొని వెళ్తాం. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ 15 రోజులు ట్రైనింగ్ పీరియడ్ అని అనుకున్నాం. కానీ రేపు 1వ తేదీ నుంచే మీ శాలరీ రన్నింగ్ లో ఉంటుంది సార్. రేపు 1వ తేదీ నుంచే మీ శాలరీ రన్నింగ్ లో ఉంటుంది. అంతకు పూర్వం ఒక 3 వ్యక్తులు నా ఆప్తులు ఉన్నారు. ఎవరు? విజయ్ కుమార్ గారు, విజయ భాస్కర్ గారు, అలాగే రమణమూర్తి గారు, జోగినాయుడు గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మేము చాలా రుణపడి ఉన్నాం. వాళ్ళు ఎప్పుడూ ఈ సంస్థకి సీనియర్ మోస్ట్ పర్సన్సే. కాబట్టి మీ విలువ ఎప్పుడు మీకు ఉంటుంది. వేదిక కాబట్టి అందరినీ వేదిక మీద కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే ఎదురుగా ఉన్న వ్యక్తికి మెసేజ్ అనేది మనం ఇవ్వలేం. కాబట్టి ఎప్పుడు వేదిక మీద నా యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వేదిక మీద ఎక్కువ మందిని నేను పార్టిసిపేట్ చేయలేము. ఎందుకంటే అందుకే ప్రతి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టేటప్పుడు ఆ జిల్లా తాలూకు కమిటీ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఉంటుంది.
అప్పుడు ఆ జిల్లాలో వాళ్ళ ప్రయారిటీ అనేది ఉండాలి. కాబట్టి అవన్నీ నేను కల్పిస్తాను. ఎవరికి ఎక్కడ కూడా కించపరిచే పని ఈ కే గ్రూప్ లో ఉండదు. కాబట్టి అందరూ మరొక్కసారి నరసింహరావు గారికి వెల్కమ్ అండి. ఎందుకంటే నాకు కావాల్సింది మీకు సంబంధించిన మంచి వ్యక్తులు అందరినీ ఎంటర్ చేయండి. స్టాఫ్ రిపోర్టర్స్ ఎవరైతే మీరు ఉన్నారో అందరినీ స్టాఫర్స్ కింద తీసుకుంటున్నాం సార్. అంటే నేను 20,000 రూపాయలు మంత్లీ ఆనరీయం అనేది మీకు ప్రకటిస్తున్నాను. ఈ 20,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. అర్థమైందండి? ఇక యాక్స్ కానీ ఏది కానీ యాక్టర్ కమిషన్ ఏదైనా మీరు యాక్ట్ తెచ్చుకున్నా ఏం చేసుకున్నా మీ తాలూకు 50% ఆఫ్ ద అమౌంట్ని మీ దగ్గరే పెట్టుకోండి. 50% ఆఫ్ ద అమౌంట్ని మాత్రమే కంపెనీ అకౌంట్లో వేయండి. ఆ 50% ప్లస్ ఈ 50% కలిపి 100% ఓచర్లు తీసుకెళ్ళి రిసీట్ తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చేయండి. మీరు ఎప్పుడు రిస్క్ పడాల్సిన అవసరం లేదు. మీ డబ్బులు మాకు వచ్చిన తర్వాత దేనికో ఖర్చు పెట్టేస్తాం. యా డబ్బులే కదా, ఆ మొక్కలు చూడగా నేను ఎండీని కాదా, ఒక 2 రోజుల తర్వాత తీసుకోమని అనొచ్చు నేను. కాబట్టి మీ తాలూకా ఏదో ఇన్కమ్ ఉందో దాన్ని మీ స్పాట్లో మీరు తీసుకుని రిమైనింగ్ అమౌంట్ని అకౌంట్లో మాత్రం కంపెనీ అకౌంట్లో మాత్రమే డిపాజిట్ చేయండి. నేను ఫ్యామిలీ ట్రిప్ వస్తూ ఉంటాను. అప్పుడు నేను అడిగిన ఫోన్ చేసి నా అకౌంట్లో కూడా మీకు డబ్బులు వేస్తే మాత్రం నాకు సంబంధం లేదు. ఏం సార్ కరెక్ట్గా చెప్పానా? ఎందుకంటే మళ్ళీ నాకు ఎంపీ గారు వేస్తారు, మీరు నాకు తెలిసి ఎలా తెచ్చుకోవాలి, కానీ నాకు సంబంధం లేదు. మీటింగ్కి వచ్చినప్పుడు నాకు సంబంధం లేదు. ఎందుకంటే చెప్తున్నాను, ఏ రోజు కూడా ఎప్పుడు కూడా మీరు కానీ నేను కానీ నాతో ఉన్న మా అనుచరులు అందరూ కానీ నా కుటుంబ సభ్యులుగా ఉన్న మీరు అందరూ ఏ రోజు ఎక్కడ ఒకరి వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అనేది నాకు కోరిక అంతే. అర్థమైందండి? మిగతా సపోర్టు ఇంకోటి కూడా మీకు చెప్తున్నా, ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెప్పారు. అది పోస్టల్ ఇన్సూరెన్స్ నేను వెళ్తున్నా. ఆ పోస్టల్ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే మీకు మెడిక్లెయిమ్ వస్తుంది, మరి మెచ్యూరిటీ కూడా వస్తుందండి. అమౌంట్ మెచ్యూరిటీ కూడా మీకు అమౌంట్ వస్తుంది, మెడిక్లెయిమ్ కూడా వస్తుందండి. ఈ మెడిక్లెయిమ్ కూడా అలాగే అందరూ యాక్సిడెంటల్ రిస్క్ కవరేజ్ కూడా మీకు అందరూ కవర్ అవుతుందండి. కాబట్టి అది ఎంతైనా ఏమైనా ఆ పాలసీ చాలా మంది లాగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి సార్. పాలసీ మీరు 15వ తేదీ అయిపోయిన తర్వాత ఈ లోపున మనకి కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి 15 అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా మీకు ఒక మీటింగ్ పెడతాము. ఆ మీటింగ్లోని మీ తాలూకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ని మీ ఫ్యామిలీ చేతికి ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎవ్రీ ఇయర్ దాని ద్వారా పేమెంట్ కంపెనీయే పే చేస్తుందండి. మీకు ₹1 కూడా అందులో నుంచి ఖర్చు కాదు. ఇది కాకుండా నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. ప్రతి సంవత్సరం మన యాన్యువల్ డే ఏదైతే ఉందో రాసుకోండి అందరూ. ఇది బుక్కులంట్లో కూడా మీకు ఇచ్చేస్తాం. సంతోషంగా నేను ఎన్నో చేస్తున్న సేవా కార్యక్రమాలు బయట ఎవరో తెలియని వ్యక్తులకు నేను చేస్తూ ఉన్నా. మరి నా సంస్థ అభివృద్ధికి, నా సంస్థలో నన్ను నమ్మి వచ్చిన వ్యక్తులకి చేస్తే తప్పేంటి అన్న ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి మొత్తం మన టీంలో ప్రతి స్టేట్కి 10 మందికి ప్రతి సంవత్సరానికి 10 100 గజాల సైట్లు యాన్యువల్ డే నాడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో పెడతామండి. అంటే ఇలా కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి, ఒక 10-15 సంవత్సరాలు అయ్యేటప్పటికి మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఆ 100 గజాలు వాళ్ళ ఇల్లు అనేది వాళ్ళు సంపాదించుకునే వ్యక్తులు అవుతారు. కాబట్టి ఇది ఎక్కడికో ఏ గవర్నమెంట్ దగ్గరకు ఇంకొకటి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంకోటి కూడా మీకు చెప్తున్నా, ఆల్రెడీ KWJWA అనే ఒక సంస్థను కూడా మనం ఆల్రెడీ నెలకొల్పడం జరిగింది. దాని ఫౌండర్ నేను. కాబట్టి అదే యూనియన్లోకే మీరు సభ్యులుగా మీరు చేరుకోండి. మీరే ఎలక్షన్స్ పెట్టుకోండి, మీరే ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ చేసుకోండి, మేనేజ్మెంట్తో మీరు ఫైట్ చేసుకోండి. అర్థమైందండి? ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అన్నీ నేనే రెడీ చేసి పెట్టా. ఎందుకంటే ఒక విజన్ చూపించాలి. ఏదో ఒక తప్పనుంది, దాన్ని చెప్పాలి, బయటికి ప్రాక్టికల్గానే చెప్పాలి. థియరీ అనేది అవసరంలా.
ప్రాక్టికల్గానే చెప్పాలి. కాబట్టి అందుకే మీకు నాకు ఒక నెల కాల వ్యవధి, నెల రోజుల్లో నేను మోసగాడిని అయితే మీరు నష్టపోయేది ఏమీ లేదు. నేను మంచివాడిని అయితే ఆ నెల రోజులకి నీ తాలూకు లైఫ్ని సెపరేట్ చేసుకున్న ఇన్ని రోజులకి నేను ఒక బలమైన మాటను మీకు ఇవ్వగలుగుతా. కాబట్టి ఈ నెల రోజుల్లో మన మధ్యన ఏ డిస్కషన్స్, ఎటువంటి నెగిటివ్ డిస్కషన్స్ ఏవి కూడా ఎక్కడ కూడా రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఇందాకే చెప్పా, అచ్యుతరావు అనేవాడు పైకి వెళ్తానంటే వెనకాల నుంచి లాగిన వ్యక్తులు ఉంటారు. ఎవరో మీకు ఫోన్ చేస్తారు, ఎవరో మీకు చెప్తారు, ఏదో చేస్తారు. ఆల్రెడీ మీరు అందరూ సీనియర్సే కదా. ఆల్రెడీ ఈ ఒక్క కంచెల మీడియా గ్రూప్తోనే మీరు విలేకరులుగా ఉద్యోగించలేదు కదా. ఎంతమంది చెప్పిన వ్యక్తులందరూ మనకి ఏం చేస్తారో మనకు తెలుసు. కాబట్టి చేస్తాననే వ్యక్తిగా ముందుకు వచ్చారు. కాబట్టి ఒక్క నెల రోజులు నాకు నమ్మండి, ఫ్లాష్ న్యూస్ ఇవ్వండి, స్పాట్ న్యూస్ ఇవ్వండి, మంచి లైవ్ న్యూస్ ఇవ్వండి. ఛానల్ని 15వ తేదీ నాటికి SSLC నెట్వర్క్లో తెలంగాణకు వచ్చేస్తుంది. తెలంగాణ అండ్ ఆంధ్రాలో దానికి 65 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి SSLC నెట్వర్క్లో. అంటే రమణం ఆంధ్ర తెలంగాణ రెండింటిలో కవర్ అయిపోతే కిందగా నాకు మంచి ఫ్రెండ్ ఆయన రేపంటే రేపు మన ఛానల్ని పెట్టేస్తాను. నేనే ఆయన చెప్తున్నా, నా ఛానల్ అనేది ఒరిజిన్ అంటే ఇక్కడ అనిపించాలి, ఈ షర్ట్ నాది అని. అప్పుడే కదండి 2-3 సార్లు దీన్ని ఇటు అనుకుంటాం. ఇంకెవరితో అనుకోండి ఇలా లాగితే చిరిగిపోతేమో అని చెప్పి తీసుకొని కూర్చోవాలి. అంటే మన ఛానల్ నేను వేసేటప్పుడు ఆ టీవీలో చూసేటప్పుడు ఆ న్యూస్ నాది కాదు, ఆ న్యూస్ నేను కొనుక్కున్నాను అని ఆ బుల్టిని వెళ్ళేటప్పుడు నాకు గిల్టీగా ఉందనుకోండి సార్, అది నాకు నచ్చదు. అందుకని ఏం చెప్పానంటే, నా ఒరిజినల్ వ్యక్తుల ద్వారా ఒరిజినల్ న్యూస్ ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు మొత్తం నాకు 8 ప్లేస్మెంట్ ఇచ్చిందని చెప్పారు. కాబట్టి 15వ తేదీ నాటికి SSLC నెట్వర్క్ అయితే పక్కా మన ప్లేస్మెంట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. అలాగే STV కానీ యాక్ట్లో కానీ మిగతా అన్ని చోట్ల మన తాలూకా ఛానల్స్ వచ్చే నెలలోనే, అంటే రేపటి నెలలోనే అన్ని ఛానల్లో మన తాలూకా అన్ని నెట్వర్క్లు మన ఛానల్ వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తాను. దానికి బలాన్ని మీరే నాకు ఇవ్వాలి న్యూస్ ద్వారా. అందుకే న్యూస్ వచ్చిందంటే ఇంక ఇబ్బంది లేదు. అలాగే ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా మంచి యాంకర్స్, మంచి సబ్ ఎడిటర్స్, అలాగే వీడియో ఎడిటర్స్ ఏ ఊర్లో ఉన్నా వాళ్ళని మన కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయండి. అర్థమైందండి? ఎందుకంటే మనం 4 యూనిట్లు పెట్టదలుచుకున్నాం. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ 4 యూనిట్లలో కూడా లైవ్ ప్రోగ్రామ్ జరిగితే, ఇంటర్వ్యూస్ జరిగితే, ఎవరు ఎక్కడ ఏ ఏరియా వాళ్ళు ఆ స్టూడియోలో ఇంటర్వ్యూస్ మీరు చేసుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బులెటిన్ని మీరు ప్రెజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. కానీ టోటల్గా విశాఖపట్నం వాసింది కాబట్టి విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాసింది. పుట్టిందేమో విజయనగరం జిల్లా, తాతగారేమో శ్రీకాకుళం జిల్లా, తిరుగుతున్నది విశాఖపట్నం. మనం ఉత్తరాంధ్ర కాబట్టి అక్కడి నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి అంతే కదా, మన మధ్యప్రదేశ్ ఏదైనా స్టార్ట్ అవుద్ది. కాబట్టి అక్కడ స్టూడియోని గట్టిగా తయారు చేసాం. అక్కడి నుంచి యాక్టివిటీస్ అన్ని బాగానే జరుగుతాయి. విజయవాడ కూడా మంచి ఆఫీసు, ఒక పెద్ద ఆయన మనకి ఆశీర్వదించిస్తున్నారు. ఆ ఆఫీస్ కూడా త్వరలోనే విజయవాడ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేస్తాము. హైదరాబాదు ఒక ఛానల్ని, వేరే ఛానల్ని తీసుకోవడం జరిగింది మనం. ఆ ఛానల్ ద్వారా ఆఫీసులన్నీ కూడా మనకి వచ్చేస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ ఆఫీస్ కూడా రెడీగా ఉన్నట్టు. తిరుపతి అయితే మనకి మెయిన్ స్థావరం తిరుపతి ఆఫీస్, రంగనాయకులు చూశారు, మంచి గ్రీనరీతో ఆఫీస్ రెడీగా ఉంది. తిరుపతి ఆఫీసులో రేపు యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. కాబట్టి అన్ని పెట్టుబడులు ముందే పెట్టేశాం. కాబట్టి మీరు మంచి న్యూస్ ఇవ్వాలి, అది నేను టెలికాస్ట్ చేయాలి, దాన్ని చూసి 10 మంది మనకి యాడ్స్ ఇవ్వాలి, రెవెన్యూ రావాలి, నేను అందరికీ మంచిగా చూసుకోవాలి. అంతవరకు మిమ్మల్ని చేదోడుగా మిమ్మల్ని ఏ కష్టం ఆడుకునే శక్తిని ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను కోరుకుంటూ, నా వల్ల ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి ఏ రోజు ఒక అపవాదం లేకుండా నేను వెళ్ళాలి,
మీరు కూడా నా వల్ల ఇబ్బంది పడకూడదని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన తర్వాత